ఓం గురు జయ గురు జయ జయ గురు ఓం గురు జయ గురు జయ జయ గురు ఓం గురు జయ గురు జయ జయ గురు కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం గీతాచార్యం గోవిందం కృష్ణం వందే జగద్గురుం అంబ త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీం. సాధకులకు భగవద్గీత 11వ భాగంలోకి వచ్చాం. కిందసారి చూసింది యదా తే మోహకలిలం బుద్ధిర్వ్యతితరిష్యతి తదా గంతాసి నిర్వేదం శ్రోతవ్యస్య శ్రుతస్య చ. ఎప్పుడు నీ బుద్ధి మోహ కలిలాన్ని దాటిందో, వీటి గురించి చూసాం. వ్యతితరిష్యతి అంటే వ్యతిరేక మార్గంలో, అంటే ముందుకు వెళ్ళాం సముద్రంలోకి, ఈదటం చేతగాక మళ్లీ వెనక్కి వచ్చేస్తున్నాం మనం ఉన్న చోటుకి. అట్లా ఆత్మలో నుంచి బయటకు వచ్చి ప్రపంచం మీద పడ్డటువంటి జీవుడు ఈ ప్రపంచంలో ఈదలేక మళ్లీ వెనక్కి వచ్చేసి ఆత్మ పరమాత్మ దగ్గరలో కలిసిపోవడం, దీన్ని వ్యతితరిష్యతి. ఇది చూసాం కిందసారి. మోహకలిలమును దాటిన నీ బుద్ధి దాటినప్పుడు అంటే ఇది జ్ఞాన మార్గానికి ఎక్కువ అన్వయిస్తుందండి. మనం చూసాం కర్మయోగము జ్ఞానయోగము దాదాపుగా ఒకటే. ఇక్కడి నుంచి మొదలు పెట్టడం లేదా అటు నుంచి మొదలు పెట్టడం, చివరికి రెండు ఒకటే అయిపోతాయి. ఎప్పుడు నీ బుద్ధి మోహమును దాటుతున్నదో, మోహం అంటే ప్రపంచం నిజం, నేను శరీరం, ఈ చుట్టుపక్కల ఉన్నవన్నీ నావి, కొన్ని నావి కానివి, ఇటువంటి అంతా మోహం. అజ్ఞానం చేత భ్రమలు పట్టం, కొన్నిటి మీద అభిమానం, కొన్నిటి మీద ద్వేషం, రాగద్వేషములు, ఇదంతా మోహం కిందికి వస్తుంది. అది దాటినప్పుడు శ్రోతవ్యస్య శ్రుతస్య, శ్రుతం వినిన దానిని, వినవలసిన దానిని, ఈ రెంటిని కూడా నిర్లక్ష్యం చేస్తావు. ఆ రెంటి యందు నీకు నిర్వేదము, వైరాగ్యము, విసుగు కలుగుతుంది అని చెప్పాడండి. ఇది కూడా కిందసారి చూచాం. మనకి ఎన్నో శాస్త్రాలు, ఎంతో మంది సలహాదారులు, లౌకిక విద్యలు, దైవ సంబంధమైనటువంటి విద్యలు, తర్వాత చివరికి మోక్ష విద్య, వీటన్నిటిలో కూడా రకరకాలు ఉన్నాయి. ఎప్పుడైతే నువ్వు మోహకలిలాన్ని దాటావో అప్పుడు శ్రోతవ్యము, శ్రుతము, విన్నది, వినవలసినది అనేటువంటి మాట ఉండదు. నువ్వు ఊరకుంటావంతే. ఇది తెలిసిన మౌనము కన్నా ఇక కర్తవ్యము లేదన్నా అన్నట్లు మోహకలిలమును నీ మనస్సు, బుద్ధి దాటినప్పుడు నీకు నిర్వేదము కలుగుతుంది. నిర్వేదము అంటే విసుగు, వైరాగ్యము అని కూడా చెప్పొచ్చండి. ఇక్కడ ఒక ప్రశ్న రావచ్చు. వైరాగ్యం జ్ఞానానికి ముందు అర్హతగా వైరాగ్యాన్ని చెప్తారు. వైరాగ్యము ముముక్షుత్వం. ఇక్కడ మోహకలిలాన్ని దాటినాక నిర్వేదం వస్తుందన్నాడేంటి అంటే అసలైన నిర్వేదం, అసలైన వైరాగ్యం ఇదేనండి. దీన్ని మనం జ్ఞాన వైరాగ్యము అనొచ్చు. మొదట్లో ఉండే వైరాగ్యాలు క్షణిక వైరాగ్యాలు, తాత్కాలిక వైరాగ్యాలు, లేదా వివేకంతో కూడిన వైరాగ్యం. ఇట్లా కదా అని మనస్సుతో అటు కింద ముందు వెనక ఆలోచించి ఇది సరి అయింది కాదు, ఇది సరి అయింది అని వివేకంతో కలిగినటువంటి వైరాగ్యం. అది పరిపూర్ణం కాదు. ఎందుకంటే లోపల వాసనలు పైన మనకు కలిగినటువంటి వివేకాన్ని, వైరాగ్యాన్ని నిలబడనీయవు. మరీ తక్కువగా వివేకం ఉన్నవాళ్ళు, మరీ బలంగా వాసన ఉన్నవాళ్ళు క్షణికం, ఒక పూట 2 పూటలు ఉండొచ్చు, మహా అయితే ఒక నెల రోజులు ఉండొచ్చు, ఏదో కష్టం కలిగినప్పుడు ఆ వైరాగ్యం. తర్వాత మళ్ళీ మామూలు అయిపోతారు. క్షణిక వైరాగ్యాలు అంటారు వాటిని. వివేక వైరాగ్యం సాధకుడు, ముముక్షు అయినటువంటి వాడు సాధన చేసుకుంటూ వస్తాడు. కానీ ఒక యుద్ధంలాగా ఉంటుంది. లోపల వాసనలు కోరికల్ని ప్రకోపింపజేస్తూ ఉంటాయి. ఈ జ్ఞానం ఏమో దాన్ని కాదు అంటూ ఉంటుంది. అది నిరంతర యుద్ధంలాగా సాగుతూ ఉంటుంది.
సాధకుడికి. ఇక్కడ మోహకలిలము దాటడము అంటే పరిపూర్ణమైన స్థితి, చక్కటి జ్ఞానం కలిగింది. నీ స్వరూపంలో నువ్వు నిలబడిపోయినా, విచిత్రిష్యతి, నీ స్వరూపం దగ్గరికి వచ్చావు మళ్ళీ. అటువంటి స్థితిలో దేని మీద నీకు ఆసక్తి ఉండదు, నిర్వేదం, విసుగు ఉంటుంది, వైరాగ్యం ఉంటుంది. ఏది నాకు అక్కర్లేదు అని అన్నట్లుగా ఉంటుంది. అదేంటి, సహజంగా అనిపిస్తుంది. వాసనలతో యుద్ధం ఉండదు. ఇంకా అన్ని పదార్థాలు ఎదురకుండా ఉన్నప్పటికీ, దానికి అనుభవించడానికి ఏ విధమైన ఇబ్బంది లేకుండా ఉన్నప్పటికీ వాడికి అనుభవించాలని ఉండదు. అది జ్ఞాన వైరాగ్యం. ఎందుకు వచ్చింది? మోహకలిలాన్ని దాటాడు. మోహకలిలాన్ని దాటితే ఏమొచ్చింది? జ్ఞానం కలిగింది. ఏం జ్ఞానం? నేను ఆత్మజ్ఞానం, నాయందే సుఖమున్నది, దీనికి విపర్యయం ప్రపంచంలో నిజమైన సుఖము లేదు. ఈ రెండు చక్కగా అనుభవంలో తెలిసినటువంటి వాడు, తనలో తానే విశ్రాంతిగా సుఖంగా శాంతంగా ఉంటూ ఉన్నటువంటి వాడు బయట విషయాల మీదకి వెళ్ళమన్నా వెళ్ళడు. ఎందుకనంటే బయట విషయాల్లో ఒకవేళ సుఖం వచ్చినది తాత్కాలికమే, మళ్ళీ దానివల్ల ఇంకొక రకమైన దుఃఖమే కలుగుతుంది. తర్వాత సుఖం వచ్చింది అంటే దుఃఖం కలుగుతుంది. ఇది తెలిసినటువంటి వాడు సహజంగా ఆగిపోతాడు. దీన్ని ఒక చోట చెప్పారు, నిరింధన ఇవానలహ అన్నాడు. ఒక కట్టెకి మనం నిప్పు పెడితే ఇంధనం అంటే కట్టె అటువంటిది ఉందనుకుంటే, ఇంధనం అయిపోయేటప్పటికి ఏమవుతుంది? స్వప్నం ఆగిపోతుంది మంటంతా. కట్టె కాల్చి పెట్టామనుకోండి, కట్టె ఉన్నంత వరకు కాలి కట్టెంతా అయిపోయినాక ఆగిపోతుంది. ఆ విధంగా అంటే సహజంగా ఆగిపోతుంది. మనకు కావాలని దాని మీద పోయి నీళ్లు కొట్టి ఆర్పడం, ఇది ఫైర్ ఇంజన్ తీసుకురావడం అట్లాగా దానంతా అది ఆగిపోతుంది. అంతా అయిపోయింది కాబట్టి ఇంకేం లేదు అక్కడ. అట్లా లోపల వాసనలన్నీ అయిపోయిన తర్వాత సహజంగానే ఏది అనుభవించాలని ఉండదు. ఒకవేళ అనుభవిస్తున్నట్టు నలుగురికి కనపడ్డా అదేదో ప్రారంభవశం చేత వస్తున్నాయి, అనుభవిస్తున్నాడే గాని నిజమైనటువంటి సుఖదుఖాలు అతనికి ఉండవు. అటువంటి దాని గురించి చెప్పారండి. అప్పుడు దాన్ని జ్ఞాన వైరాగ్యము అని మనం అనొచ్చు. క్షణిక వైరాగ్యం కాదు, సాధకులకు, మంచి సాధకులకు ఉండేటువంటి, మంచి సాధకులు కాని వారికి ఉండేటటువంటిది క్షణిక వైరాగ్యం. క్రమక్రమంగా ఎప్పటికైనా వాళ్ళకి రావచ్చు కొన్ని జన్మలకి. మంచి వైరాగ్యం కలిగిన వాడు, వివేక వైరాగ్యం కలిగిన వాడు ఈ జన్మలోని సాధకుడు అవుతాడు. క్రమక్రమంగా మోక్షం వైపు ప్రయాణం చేస్తాడు. మోక్షం అనేటువంటి స్థితికి చేరిన వాడు సహజంగా దేనిని కోరకుండా ఉంటాడు. అది జ్ఞాన వైరాగ్యం. అటువంటి స్థితిని చెప్పారు ఇక్కడ. నిర్వేతదాగంతాసు నిర్వేదం శ్రోతవ్యస్య శ్రుతస్య చ, విన్న విషయాలు వినని విషయాలు, అటు జ్ఞానంలో గాని అనుభవించవలసినటువంటి పదార్థాల విషయంలో గాని దేని యందు ఆసక్తి లేకుండా ఉంటాడు. అదే విషయాన్ని తరువాత శ్లోకంలో కూడా చెప్తూ వస్తున్నారు. శృతి విప్రతిపన్నా తే యదా స్థాస్యతి నిశ్చలా సమాధావచలా బుద్ధి తదా యోగం అవాప్స్యసి. బుద్ధి అనే మాటను మళ్ళీ వాడుతున్నారు చాలా చోట్ల. ప్రతి శ్లోకంలోనూ బుద్ధి 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 అని చాలా ప్రతి శ్లోకంలోనూ వస్తుంది. ఇక్కడ బుద్ధి అంటే ఇక్కడ ఏ అర్థంలో చెప్పుకోవాలి అంటే సందర్భానుసారంగా చెప్పుకోవాలి. ఇక్కడ బుద్ధి అంటే జ్ఞానము కలిగినటువంటి మనస్సే, అది జీవుడే. స్వచ్ఛమైనటువంటి పరమాత్మకి మోహకలిలము దాటటము ఉండదు, వైరాగ్యం ఉండదు, నిర్వేదం అనేది నిశ్చలంగా ఉండటము, చెలిస్తూ ఉండడం, ఇవన్నీ ఏముండవు. పరమాత్మగా ఉంటాడు. మరి ఎవరికి అంటే అంతకుముందు ఎవడైతే నేను జీవుణ్ణి అనుకున్నాడో, ఎవడైతే మోక్షం కావాలని అనుకున్నాడో వాడి సంగతి ఇప్పుడు చెప్పడం. అటువంటి దానిని బుద్ధి అన్న మాటతో చెప్తున్నారండి. జ్ఞానము కలిగినటువంటి మనస్సు లేదా జ్ఞానము కలిగినటువంటి అంతఃకరణ, మంచి జ్ఞానము పొందినటువంటి జీవుడు అని కూడా అనుకోవచ్చు. ఆ మాట బుద్ధి కింద శ్లోకంలో వచ్చింది, అంతకుముందు శ్లోకంలో దాదాపుగా ఇది 5వ శ్లోకంలో మళ్ళీ బుద్ధి అనే మాట వాడుతున్నారు. ఎప్పుడైతే నీ బుద్ధి అచలంగా నిలుస్తుందో అప్పుడు నువ్వు యోగాన్ని పొందుతావు అన్నారు. ఎటువంటి బుద్ధి? ఇప్పుడున్న బుద్ధి కాదు, ఇంతకు ముందు ఉన్న బుద్ధి ఎట్లా ఉంది? శృతి విప్రతిపన్న. ఈ సందర్భంలో బుద్ధి అంటే నిర్ణయించుకోవడానికి ప్రయత్నించేటటువంటి మనస్సు. అట్లాగా ఆలోచించి నిర్ణయించటం. ఆ బుద్ధి ఎట్లా ఉంది? అర్జునుడి విషయం
అర్జునుడి విషయం చెప్తున్నానంటే మనకు కూడా అనుకోండి, అందరికీ. శృతి విప్రతిపన్న. శృతి అంటే సాధారణంగా చెప్పే సాంప్రదాయం ప్రకారం చెప్పే అర్థం శృతి అంటే వేదములు, ఉపనిషత్ భాగం కాదండి, అంతకుముందు ఉన్న భాగములు. శృతి విప్రతిపన్న, వాటి వలన తికమక కలిగింది, అనేక సంశయాలు వస్తున్నాయి, ఇదే అదే ఇదే ఇదే అనే అనుమానాలు కలుగుతున్నాయి, ఏది చేయాలని నిర్ణయించడం చాలా కష్టంగా ఉంటుంది. అది అందరికీ కలుగుతూ ఉంటుందండి అప్పుడప్పుడప్పుడప్పుడు ఈ శృతి విప్రతిపన్న. ఎందుకనంటే ప్రపంచం అటువంటిది, ఏ శాస్త్రం నిలబడదు. ఎందుకని? ప్రపంచం మారిపోతోంది, పరిస్థితులు మారిపోతుంటాయి. అందుకనే పండితులు కూడా ఏం చెప్తారంటే ధర్మాలు పుస్తకంలో ఉన్నట్టుగా చెప్పడం కాదు, సందర్భానికి తగినట్లుగా చెప్పుకోవాలి. ఎందుకు? పరిస్థితులు మారిపోతుంటాయి, కాలం మారుతోంది. ఒకనాడు ఉన్నటువంటి ధర్మాలు ఈనాటికి ఉండవు, ఇప్పుడున్న ధర్మాలు ఇంకో కొన్ని రోజులకు ఉండవు. కాబట్టి ధర్మములు, ధర్మ సూక్ష్మములు, దేశకాలానుగుణమైన ధర్మములు, ఈ విధంగా చెప్తుంటారు వాళ్ళు కూడా. ఇవన్నీ వింటుంటే సామాన్య మానవుడికి చాలా తికమక కలుగుతుందండి. కిందసారి చూచాం, అర్జునుడు కలిగింది ఎట్లా? యుద్ధం చేయటము ధర్మమే, చేయకుండా ఉండటము ధర్మమే. చేయడం ధర్మం, క్షత్రియుడు కాబట్టి ధర్మం, శత్రువుల్ని జయించాలి, అది నీ ధర్మం. అన్యాయాన్ని సహించకూడదు. ఋషులు, బ్రాహ్మణులు ఇట్లాంటి వాళ్ళు అన్యాయాన్ని సహించాయని ఊరుకోవాలి. శత్రువుడు అట్లా సహించకూడదు, ఎదుర్కోవాలి, అన్యాయాన్ని తొలగించుకోవాలి. కాబట్టి యుద్ధం చేయడం ధర్మము. మరి బంధువులు చంపడం, ఆ బంధువుల్లో కూడా ముఖ్యమైన బంధువులు ఎవరు? భీష్ముడు లాంటి తాతలు, చాలా గౌరవం. తర్వాత ద్రోణాచార్యుడు, కృపాచార్యుడు, వీళ్ళెవరు? గురువు గారు, అమ్మో, ఆయన్నే చంపడమా? ఈ విధంగా చూస్తే యుద్ధం చేయడం అధర్మము. ఈ రెండు ఉన్నాయండి శృతి యందు, శాస్త్రముల యందు. శృతి అంటే వేదములను అనుసరించిన ఇతర శాస్త్రములను కూడా చెప్పుకోండి. వాటి వలన తికమక కలిగినటువంటి బుద్ధి ఆ తికమకను పోగొట్టుకుని ఎప్పుడు నిశ్చలమవుతుందో, నిశ్చలం ఎప్పుడవుతుంది? దానికి కావాల్సింది దొరికినప్పుడు. శృతుల యందు, ఇతర శాస్త్రములందు ఎందుకు పోతోంది? ఏదో వెతుక్కుంటుంది అనమాట అండి. ఈ శాస్త్రంలో నాకు కావాల్సింది ఈ శాస్త్రంలో దొరుకుతుందా, ఆ శాస్త్రంలో దొరుకుతుందా, అక్కడ దొరుకుతుందా, దీని నిర్ణయం ఇట్లా చేద్దామా, ఇట్లా చేస్తే మనకు సుఖం వస్తుందా, అట్లా చేస్తే సుఖం వస్తుందా, ఇట్లా ఎల్లప్పుడూ వెతుక్కుంటూ ఉంటాం. సాంప్రదాయానుసారంగానూ ఇక్కడ కథలో అర్జునుడికి చెప్పింది శృతి అంటే వేదములకు అనుసరించిన శాస్త్రములు అనుకోండి. ఇప్పుడు మనకు సంబంధించి చెప్పుకుంటే రకరకాలుగా చెప్పేటటువంటి ఆధునికమైనటువంటి విద్యలు చాలా ఉన్నాయి. ఇట్లా చేస్తే మంచిది, ఈ చదువులు చిన్నపిల్లల దగ్గర ఈ చదువులు వేస్తే మంచిదా, ఆ చదువులు వేస్తే మంచిదా, ఈ పంటలు వేసుకుంటే మంచిదా, ఆ పంటలు వేస్తే మంచిదా, ఈ బట్టలు వేసుకుంటే మంచిదా, ఆ బట్టలు వేసుకుంటే మంచిదా, ఇల్లు ఇట్లా కట్టుకుంటే మంచిదా, అట్లా కట్టుకుంటే మంచిదా, తూర్పు ఉంటే మంచిదా, దక్షిణం వైపు ఉంటే మంచిదా, ఇటువంటివి ఎన్నెన్నెన్నెన్నెన్నెన్నో శాస్త్రాలు ఉన్నాయి. అవన్నీ ఆచరించాలంటే పెద్ద తికమక. మనందరికీ తెలిసింది ఒక చిన్న ఉదాహరణ చూడండి, అప్పుడప్పుడు వస్తుంటాయి. ఉగాది పండుగ ఎప్పుడండి అంటే సోమవారం అంటారు. కాదండి, కొంతమంది మంగళవారం అంటున్నారే, వస్తుంటాయి అట్లాంటి. పండితులకు కూడా తికమక, కొంతమంది ఇట్లా అంటారు, కొంతమంది అట్లా అంటారు. పుష్కరాలు ఎప్పుడు వస్తున్నాయి? ఈ నెల 15 కాదు, వచ్చే నెల 1వ తారీఖుట, 15 రోజులు తేడా ఉంది, అట్లా అంటారు కొంతమంది. ఇటువంటి శాస్త్రములకి కొరత లేదు, చాలా 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 ఉన్నాయి. ఇదే రకమైన మాటని మన అష్టావకర గీతలో చూశాం. నానామతం మహర్షీణాం, మహర్షులకి నానా మతాలున్నాయి. సాధూనాం యోగినాం తథా, సాధువులు యోగులు కూడా చాలా రకాలు ఉన్నాయి. అదంతా చూచి నిర్వేదం అని పొంది, అక్కడ కూడా నిర్వేదం అనే మాట వాడారు, ఇక్కడ భగవానుడు నిర్వేదం అనే మాటను వాడారు. దృష్ట్వా నిర్వేదమాపన్న కోనశామ్యతి మానవ, చూసి విసుగు వచ్చి అన్నింటిని వదిలేసుకుంటాట. తనలోనే హాయి ఉంటే అవన్నీ ఎందుకు అన్న స్థితిలోకి వస్తాడు. తన స్థితిలో తాను ఉన్నప్పుడు ఈ శాస్త్రముల యొక్క తికమక పోతుంది. దాన్ని ఇంతకుముందు ఒక శ్లోకంలో చెప్పారు చూడండి, బావులు ఎందుకు తవ్వుకోవడం, ఎక్కడ పడితే అక్కడ మన ఇంటి పక్కనే నది ఉంటే, పెద్ద జీవనది ఉంటే అని అది చెప్పినట్లుగా ఇక్కడ నీ స్వరూపాన్ని నువ్వు తెలుసుకుని ఎల్లప్పుడూ లోపలే హాయిగా ఉంటుందన్నప్పుడు బయట శాస్త్రాలు ఎందుకు? బయట శాస్త్రాలు ఎందుకు? సుఖం కోసమే. ఇక్కడ సుఖం దొరకదు, పరలోకంలో స్వర్గంలో సుఖం వస్తుంది, అట్లా చెప్పే శాస్త్రాలు ఉన్నాయి. తన యందే తాను సుఖం పొందుతున్న వాడికి అవంతా అనవసరం అనిపిస్తుందండి.
అనవసరం అనిపించేసి వస్తాడు, అవన్నీ ఎందుకు, నాలో నేనుంటే పోలా అనేటప్పటికీ ఇక శృతి ఇతర శాస్త్రములు ఇప్పుడు మనకు సంబంధించి చెప్పుకుంటే, అర్జునుడు కాదు మనకు సంబంధించి చెప్పుకుంటే, లోకంలో లౌకికమైన శాస్త్రాలు అనేక ఇప్పుడు కాలేజీల్లో యూనివర్సిటీలో చెప్పే బోధలు, అనేక రకాల ఉద్యోగాలు, వ్యాపారాలు, వ్యవసాయాలు, అన్ని కాదు. ఇవన్నీ ఏంటి, ఇట్లా ఉంటే సుఖం, ఇట్లా ఉంటే బాగుంటుంది, ఇట్లా ఉంటే బాగుంటుంది, ఇది బాగుంటుంది, ఇది బాగుంటుంది, ఇది బాగుంటుంది చెప్పేవి. ఒక్కోసారి తికమక కలుగుతుంది. విద్యార్థులు ఉన్నారనుకోండి, ఈ కోర్సు తీసుకుంటే మంచిదా, ఆ కోర్సు మంచిదా, ఈ ఉద్యోగం మంచిదా, ఆ ఉద్యోగం మంచిదా, ఈ వ్యాపారం మంచిదా, ఆ వ్యాపారం మంచిదా, ఈ ఊళ్ళో ఉంటే మంచిదా, ఆ ఊళ్ళో ఉంటే మంచిదా, ఈ దేశంలో ఉంటే మంచిదా, ఈ దేశం ఆ దేశం వెళ్తే మంచిదా, ఇల్లు ఇక్కడ కట్టుకుంటే మంచిదా, అక్కడ కట్టుకుంటే మంచిదా, అసలేం కట్టుకోకుండా అద్దీంట్లో ఉంటే మంచిదా, ఇటువంటివి ఎన్నెన్నెన్నెన్నెన్నో వస్తూ ఉంటాయి మనకి. ఇవి కూడా మనని తికమక పెడుతూ ఉంటాయి. పాతకాలంలో శృతి అంటే వేదములు అనుకోండి, ఇప్పుడు శృతి అంటే విన్న మాటలు. ఇంతకుముందు శ్లోకంలో శ్రోతవ్యస్య శృతస్య అని వచ్చింది కదా, అదే అర్థం ఇక్కడ పెట్టుకుంటే విన్నవి వినదగినవి లాగానే ఇక్కడ రకరకములుగా వినుటచే తికమక చెందిన నీ మనస్సు. ఇది అర్జునుడికి సంబంధించి ఎట్లా వస్తుంది, నువ్వు రకరకాలుగా విన్నావు, ధర్మమా అధర్మం, ఈ ధర్మం అధర్మం, ఈ ధర్మం అధర్మం అని నువ్వు ఆలోచిస్తున్నావు, తికమక పడ్డావు. మరి ఇప్పుడు ఏం చేయాలి అంటే, శ్రీ భగవానుడు చూడండి ఎటువంటి గొప్ప సూత్రాన్ని చెప్పారు. నేను చెప్తాను నాకు ధర్మం ఏంటంటే, ఇక చూడు ఈ పుస్తకంలో అట్లా ఉంది కదా, ఆ గ్రంథంలో అట్లా ఉంది కదా, వ్యాస మహర్షి ఇట్లా చెప్పాడు కదా, పరాశర మహర్షి ఇట్లా చెప్పాడు కదా, నేను ధర్మ నిర్ణయం చేస్తాను. ఇది మామూలు పండితులు చెప్పే లక్షణం అండి. శ్రీ భగవానుడు ఎట్లా చెప్తున్నారు, నవ్వుతున్నట్లుగా చెప్పన్నారు కదా, ఏం చెప్తున్నాడు, ఆ విషయాలు ధర్మశాస్త్రాన్ని పక్కన పెట్టేసి ఏంటా తిట్టాడు కూడా వాడిని, ఆ వేదములేంటి అవేంటి అసలు ఏంటవి అన్నట్టుగా మాట్లాడి ఇప్పుడు ఏం చెప్తున్నారు, నీ స్వరూపాన్ని తెలుసుకో, నిశ్చలమైనటువంటి స్వరూపాన్ని తెలుసుకో, నీ బుద్ధి అందులో నిలబెట్టు. తర్వాత ప్రపంచం అంతా మాయ బొమ్మలాటలా కనబడుతుంది. బొమ్మలాటలో ధర్మం ఏమిటి, ఏదో ఆడుకుంటూ ఉంటాం, ఒక్కళ్ళు కూర్చుని ఆడుకునే ఆటలు కూడా ఉంటాయి. కొన్ని పిల్లలు ఆడుకుంటుంటారు, 4 బొమ్మలు పడేస్తే అటు ఇటు ఆడుకుంటూ ఉంటారు. అందులో ధర్మం ఏంటి అధర్మం ఏంటి, అట్లా ఉంటుంది ప్రపంచం అంతా బొమ్మలాట, స్వప్నం అని తెలిసినటువంటి మహానుభావుడు. ఆ మహానుభావుడిని ఇంతకుముందు శ్లోకంలో ఏం చెప్పారు, అనామయ పదమును చేరినవాడు అని చెప్పారు, అమృతత్వమును చెప్పారు, అనామయ పదమును చేరినవాడు అని చెప్పారు, మోహకలిలమును దాటినవాడు అని చెప్పారు. అటువంటి స్థితిలో ఉన్నవాడు పట్టించుకోడు, పాతకాలం శాస్త్రాలు కానీ కొత్త కాలం శాస్త్రాలు ఏం పట్టించుకోడు. వాడి వల్ల ఏంటంటే లోపల హాయిగా ఉంటుంది. ఊరకుంటే సుఖము ఉంటే అని. మరి శరీరం ఉంది కదండి, శరీరం దాని పనే చేసుకుంటూ ఉంటుంది. ఎట్లా చేస్తుందంటే ప్రారంభం ప్రకారం. ప్రారంభం ఏదేంటి అంటే, నువ్వు నిశ్చలంగా ఉంటే ఏదైనా ప్రారంభం తెలుస్తుంది. కావాలని కోరికలు ఉన్నవాడేమో అది ప్రారంభం వల్ల వచ్చిన కోరిక, లేక ఇప్పుడు కొత్తగా వస్తున్న కోరిక, లేకపోతే ప్రారంభం వల్ల కొంత కోరిక వస్తే దాన్ని పురుష ప్రయత్నం వల్ల ఇంకా పెంచుకుంటున్నాడా ఆ కోరికని ప్రయత్నాన్ని, ఎంత చెప్పడం కష్టం. తనలో తాను సుఖంగా ఉన్నవాడికి ఇతరుల ప్రోద్బలం వల్ల కానీ, పరిస్థితుల ప్రోబల్యం అంటే పెద్ద వరద వచ్చిందనుకోండి, పెద్ద వరద వస్తుంది, ఊళ్ళోకి వస్తే ఎక్కి కొంచెం ఎత్తుగా ప్రదేశంలోకో లేదా 2 అంతస్తులు డాబా ఏదైనా ఉంటే, మేడ ఏదైనా ఉంటే దాని మీద ఎక్కువ నిలబడటం, అటువంటి చేయొచ్చు నలుగురితో పాటు. అట్లా పరిస్థితుల ప్రాబల్యం వల్ల కానీ, లేదా ఒక పూట మృష్టాన్న భోజనం, విందు భోజనాలు దొరికినాయి, ఎవరో పిలిచారు మా ఇంట్లో ఈ ఫంక్షన్ ఉంది రండి అని తిన్నాడు, ఒక పూట ఉపవాసం ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. ఇవంతా ప్రారంధానుసారంగా జరుగుతూ ఉంటుంది. పరిస్థితుల ప్రాబల్యం వలన, ఇతరుల వల్ల, ఒక్కొక్కసారి తనకే మనసులోనే ఏదో కోరిక పుట్టచ్చు. నిశ్చలంగా ఉన్నవాడు కోరిక పుడుతుందంటే ప్రారంధం వల్ల కలగవచ్చు. అట్లా కలిగిన కోరికలు చాలా వరకు చచ్చిపోతుంది, మాడిపోతుంది. నీరు పోయకపోతే అప్పుడే మొలకెత్తిన చిన్న చిన్న మొక్కలు అప్పుడప్పుడు వానాకాలంలో కొద్దిగా మొలకెత్తుతాయి, 4 రోజులు వర్షాలు గట్టిగా పడితే కొంచెం పెరుగుతాయి, ఎండలు వస్తే మళ్ళీ మాడిపోతాయి. అట్లా ఇక్కడ జ్ఞానికి కోరికలు వస్తుంటాయంటే రావచ్చు, మాడిపోతూ ఉంటాయి, వచ్చి మాడిపోతుంది. ఎప్పుడైనా ఒకటి కొద్దిగా పెద్దగా రావచ్చు, వస్తే ఏం జరుగుతుంది, ఇది ప్రారంభం అనుకుని చేసేస్తాడు. చేయడంలోనే అయిపోయింది. మనకి కింద అప్పుడు వివరంగా చెప్పుకున్నాం, కర్మకి కర్మయోగానికి తేడా.
ఊరికి అటు తిరిగి రావాలి అనిపించింది, తిరిగి వచ్చేవాడికి అయిపోయింది, అదే ఫలితం. తిరిగి వచ్చిన వల్ల ఫలానా ఫలితం కొత్తగా ఏం లేదు. అట్లా జరుగుతూ ఉంటాయి. అది పనులన్నీ ఏదో చేయాలనిపించింది, చేసేశాడు, మర్చిపోయాడు. దాని గురించి మర్చిపోతే ఫలితం వస్తే వస్తుంది, లేదా ఏదో చేయాలనిపించి చేసేసాను, అంతే అయిపోయింది. కర్మ చేయాలి అన్నంత కోరిక పలసగా ఉంటుంది ప్రారంభంలో వస్తే. దాన్ని పెంచుకుంటే పురుష ప్రయత్నం చేత దాని ప్రయత్నం చేసి ఆ కోరికను ఇంకా ఇంకా పెంచుకుని అప్పుడు కొత్త ప్రారంభం కూడా తయారవుతుంది. మరి ఏది ప్రారంభము, ఏది మన పురుష ప్రయత్నము, ఏది కోరికను పెంచుకుంటున్నాము, తగ్గించుకుంటున్నాము, ఏది వైరాగ్యం, ఇవన్నీ తెలియాలంటే ఏం చెప్పాడు భగవంతుడు చెప్పింది? ధర్మశాస్త్రమును యోగ శాస్త్రం, ఆ శాస్త్రం ఈ శాస్త్రం వద్దు, నీ స్వరూపాన్ని తెలుసుకో, నిశ్చలంగా ఉండు. శృతి విప్రతిపన్న, శృతి రకరకాలుగా వినుడిచే, రకరకాలుగా శాస్త్రములు బోధించడం చేత నీకు తికమక కలిగింది. నువ్వు నీ బుద్ధి నిశ్చలమైనప్పుడు అదంతా పోతుంది, తికమక పోయి నువ్వు హాయిగా ఉంటావు. ఇది పద్ధతి. ఏదైనా పని చేయాలా వద్దా అంటే ఏం చేయమన్నా ముందు నిశ్చలంగా ఉండన్నాడు. మనం కూడా దీనిని కొంత అభ్యాసం చేయొచ్చండి. ఎప్పుడైనా మనకి అప్పుడు ఇట్లా చేయాలా, అట్లా చేయాలి, ఇట్లా చేయాలా, అట్లా చేయాలా అనిపిస్తుంది, ఏం చేయాలి, ఎట్లాగండి అని కొంచెం పెద్ద పెద్ద తీవ్రమైనటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు జ్ఞాన మార్గంలో ఉన్న వాళ్ళు ఏం చేయొచ్చు? అవన్నీ కాసేపు పక్కన పెట్టు, నిశ్చలం చేయి నీ బుద్ధిని. కాసేపు నేనెవరు ఆగి చూడు, అది నిశ్చలంగా ఉండు. అప్పుడు నీకు ఏదో స్ఫురిస్తుంది, చెయ్యాలనో వద్దనో, ఇట్లా చేయాలనో అట్లా చేయాలనో ఏదో స్ఫురిస్తుంది. ఘర్షణ పడకుండా, ఫలితాన్ని ఆశించకుండా ఎట్లా అనిపిస్తే అట్లా చేసేసాయి. అదే నీ ప్రారంభం. మహర్షులందరూ అట్లా చేసేవాళ్ళు. వాళ్ళు ఆలోచించి ఇట్లా చేసి అట్లా చేసి కాదు, వాళ్ళకి ఏదో వచ్చేది మనసులో, ఆ వచ్చినట్లుగా వాళ్ళు చేసేవాళ్ళు. నీ ప్రారంభం ఏదో నీకు తెలుస్తుంది. నువ్వు నిశ్చలంగా ఉంటే నీకు ప్రారంభం ఏదో తెలుస్తుంది. ఊరికి చెలుస్తూ ఉంటే అందులో కొంత పాత ప్రారంభము, కొంత కొత్తగా చేస్తున్న కర్మ, అంటే తర్వాత ఇది మళ్లీ ప్రారంభంగా మారుతుంది. కొత్త ప్రారంభాన్ని తయారు చేసుకుంటున్నావు. తర్వాత ఫలితం వస్తుంది చేసిన దానికి, దానివల్ల సుఖ దుఃఖాలు కలుగుతాయి. ఇదంతా ఎవరికి? మోహకలిలము దాటని వాడికి. మోహకలిలం దాటకపోతే రకరకాలుగా విని, శృతము రకరకాలుగా వినటము, అవి చెప్పినట్టుగా చేయటము, అప్పుడప్పుడు తికమక కలగటము, బాధపడటం, ఇవన్నీ ఉంటాయి. సమాధానం, ఈ సమస్యకు పరిష్కారం ఏంటి అంటే భగవంతుడు చెప్పినటువంటి పరిష్కారం చూడండి. మనందరికి చాలా ఉపయోగించేది శాస్త్రం. ఇట్లా ఈ పండితుడు కాకపోతే ఆ పండితుడిని అడుగు, ఇంకో పండితుడిని అడుగు. రోగం తగ్గకపోతే ఈ డాక్టర్ కాకపోతే ఆ డాక్టర్, ఈ డాక్టర్ ఆ డాక్టర్, నీకు డబ్బులుంటే అమెరికా పోయి చేయించుకో అన్నట్లుగా ఉంటుంది. అట్లా లోకంలో కూడా చాలా మంది ఉంటారు సలహా చెప్పేవాళ్ళు. ఈ భగవానుడు చెప్పిన పద్ధతి అంటే నీ మనసు నిశ్చలంగా పెట్టు, ఎట్లా అనిపిస్తే అట్లా చేయ. తర్వాత శృతి విప్రతిపన్న, శృతి వలన రకరకాలుగా వినటం వలన, మనం రకరకాలుగా వినడం వలన అని చెప్పుకోవచ్చు. కొంచెం పాతకాలం పద్ధతిలో చెప్పాలంటే రకరకములుగా చెప్పిన వేదముల వలన, లేదా వేదములను అనుసరించి రాసిన శాస్త్రముల వలన. అట్లా సాధకుల దృష్టిలో చూస్తే ఇందాక చెప్పాం, నానామతం మహర్షీణం, అష్టావకర గీతలో చెప్పినట్టు మహర్షులు కూడా నానా మతాలు ఉన్నాయి. ఏం కర్మ చేస్తామంటే ఏదో రాజయోగము, ధ్యాన యోగము, జ్ఞాన యోగము, భక్తి యోగము, కర్మయోగము, ఇట్లా రకరకాలుగా చెప్పారు. ఒక్కొక్క దాంట్లోనూ మళ్లీ ఒక్కొక్క పద్ధతిలోను. ధ్యానము అన్నారనుకోండి, ఇప్పుడు మనం చూస్తున్న వందల కొద్దీ ఉన్నాయి ప్రపంచంలో. ఇప్పుడు ఒక్కొక్క గురువు గారు ఒక్కొక్కటి ఉపదేశిస్తారు, దానికి ఒక ప్రత్యేకమైన పేర్లు కూడా పెడుతున్నారు. ఈ పేరు ఆ పేరు యోగము అన్నదాని ముందు ఏదో కలిపేసి ఇట్లాగా చెప్పి మళ్ళీ ఒక్క దాంట్లోనూ మళ్ళీ దాంట్లో శాఖలు, బ్రాంచెస్ ఉంటాయి. ఆ గురుగారు ఈ గురుగారు రకరకాలుగా చెప్తున్నారు. ఇట్లా ఇప్పుడు మీకు ఓపిక ఉండి 10 మంది దగ్గరికి మీరేం చేస్తున్నారు అడుగులేదు. ఇప్పుడు అన్ని మనకి పుస్తకాల్లోనూ, ఈ యూట్యూబ్లు, కంప్యూటర్లో దొరుకుతున్నాయి. వీటన్నిటిని లెక్క పెట్టడం మొదలు పెడితే వందలు తేలుతాయి. నిజమైనటువంటి ముముక్షు వెతుక్కుంటున్నాను అనుకోండి, ఎట్లా చేయాలి, ఎట్లా బయటపడటం అని చాలా కష్టమైన విషయం. మరి ఏం చేయాలి అంటే, నువ్వు మనస్సు శుద్ధంగా పెట్టుకుని ముముక్షత్వం నిజంగా ఉంటే, గట్టి మోక్షత్వం ఉంటే అర్జునుడికి కలిగినట్టుగా గురు ప్రాప్తి కలుగుతుంది. అర్జునుడు అంతకుముందాగా శ్రీకృష్ణుడు నా బావ అనుకుంటూ ఉండేవాడు. ఒక్కసారి నేను నీకు శిష్యుడిని నాకు చెప్పు అనగానే గురువుగా మారాడండి. శ్రీకృష్ణ పరమాత్మ గురువుగా మారిపోయినాడు అప్పటికప్పుడే. అంతకుముందు సారథి, ఒక్క క్షణంలో గురువుగా మారిపోయి ఉపదేశం చేయడం మొదలుపెట్టాడు. అట్లా జరుగుతుంది మనకి.
ఆ ఉపదేశాలు కూడా రకరకాలుగా ఉంటాయి. నువ్వు సరైన ముముక్షు అయితే శ్రీ భగవానుడు చెప్పిన పద్ధతి ఏంటి? సాంఖ్యము లేక కర్మయోగము. కర్మను ఫలాభిసంధి లేకుండా చేయటం మొదలుపెట్టు. అక్కడి నుంచి వచ్చి జ్ఞానం, విచారణతో మొదలు పెడితే ఫలకాంక్ష లేకుండా కర్మ చేయడం కుదురుతుంది. ఫలాకాంక్ష లేకుండా కర్మ చేయడం మొదలు పెడితే ఆత్మజ్ఞానం కూడా కలుగుతుంది. రెండు కలుస్తాయని ఇంతకుముందు మనం చెప్పుకున్నాం. అటువంటి స్థితి కలిగినప్పుడు నీ మనస్సు నిశ్చలంగా నిలుస్తుంది. చాలా ముఖ్యమైన విషయం. మనస్సు నిశ్చలంగా నిలిచినప్పుడు ఏం చేయక్కర్లేదు. మరి చేయకుండా ఉండలేం కదండి శరీరం ఉన్నంత వరకు. అంటే ఎప్పటికప్పుడు నీకు అనిపిస్తూ ఉంటుంది ఇట్లా చేయి ఇట్లా చేయి ఇట్లా చేయి లోపల నుంచి. కొంతమంది అంటుంటారు అంతరాత్మ ప్రబోధము అంటుంటారు. ఆ మాట నిజమేనండి. అంతరాత్మ ప్రబోధం లోపల నుంచి ఏదో వస్తూ ఉంటుంది. అయితే ప్రతి వాళ్ళు అంతరాత్మ ప్రబోధం అనే మాట వాడకూడదు. ఎవరు మోహకరిలమును దాటి ఆత్మజ్ఞానం చక్కగా కలిగి నిశ్చలమైన బుద్ధి కలిగినటువంటి వాడు లోపల నుంచి ఏదైనా అనిపిస్తే అది అంతరాత్మ ప్రబోధం. అట్లా మనకు తెలుస్తుంది. శ్రీ భగవానుడు అటువంటి పరిష్కారాన్ని చెప్పాడు. అర్జునుడి యొక్క సమస్యకి ధర్మశాస్త్రం చెప్పకుండా నీ బుద్ధిని నిశ్చలంగా నిలబెట్టు. తర్వాత ఏమవుతుందో నువ్వే చూసుకో. ఏమవుతుంది? శృతి విప్రతిపన్నాతే యదా స్థాస్యతి నిశ్చలా. ఎప్పుడు నిశ్చలంగా నిలుస్తుందో సమాధావచలా బుద్ధి, అచలమైనటువంటి సమాధి యందు నిలుస్తుంది అన్నాడు. రెండుసార్లు నిశ్చలాన్ని ఒకసారి అచలాన్ని ఒకసారి వచ్చింది. ఇక్కడ దాదాపు ఒకటే అర్థం. దీనికి రెండు ఒకటే శ్లోకంలో వచ్చినారు. దానికి కొంచెం దీనికి కొంచెం తేడా చూపించి వ్యాఖ్యానాలు రాస్తారు. అంత భాషా పరిచయం మనకు అక్కర్లేదు. రెండింటికి ఒకటే అర్థం అనుకోండి. ఒకటి నిశ్చలమైనటువంటిది పరమాత్మ యందు, అచలమైనటువంటి నీ మనస్సు. రెండు. పరమాత్మ ఎప్పుడు నిశ్చలంగా ఉంటాడు. నీ మనస్సు కూడా నిశ్చలమైనప్పుడు తదా యోగం అవాప్స్యసి, అప్పుడు నీవు యోగాన్ని పొందుతావు అన్నారండి. చూడండి, ఎప్పుడు నీ మనస్సు నిశ్చలమవుతుందో అప్పుడు నీవు యోగమును పొందుతావు అన్నారండి. ఇక్కడ యోగం అనే మాటకి ఏమర్థం చెప్పుకోవాలి? అస్సలైన యోగం అండి. అస్సలైన అర్థం యోగం అనేటానికి కలయిక, పరమాత్మతో కలయిక. పరమాత్మ నిశ్చలం, నీ బుద్ధి కూడా నిశ్చలమైతే యోగం కలుగుతుంది. ఇంతకుముందు యోగం అనే మాట ఇంకో అర్థంలో వాడారు. ఎక్కడ? కర్మయోగం అనే అర్థంలో వాడారు. యోగమునందు బుద్ధిని నీకు తెలుపుతానన్నారు, బుద్ధి యోగం నువ్వు వస్తుందన్నారు, రకరకాలుగా వాడారు. అంటే ఒకే గ్రంథంలో కూడా ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క రకంగా పెట్టారు. ఈ మాటకి ఇదే అర్థం అని పెట్టుకుంటే మనకు తికమక్కగలుగుతుంది. ఇది పైన శృతి విప్రతిపన్న అన్నట్టు ఒక భగవద్గీతలో కూడా నువ్వు జాగ్రత్తగా చదువుకోలేకపోతే తికమక్కగలుగుతుంది. అట్లా ఉంటాయి శాస్త్రాలు. అందువల్లనే వీటిని గురుముఖంగా చదవండి అన్నారు. నీకు నిశ్చల స్థితి కలిగే వరకు జాగ్రత్తగా ముందు వెనక విచారణ చేసి గురు ముఖంగా, అంటే గురువు గారు చెప్పిన విధానానికి మళ్ళీ ఈ విచారణ మార్గంలో ఆయన చెప్పినట్టుగా నమ్మకం ఏంటి, మూఢనమ్మకం లాగా కాదు, మళ్ళీ విచారణ చేయాలి. నువ్వు సొంత బుద్ధితో ఆలోచించుకోవాలి, దాన్ని నీ అనుభవంలో చూసుకోవాలి, అట్లా నిలబడిపోవాలి. ఎంతవరకు అంటే నీ బుద్ధి నిశ్చలమైనంత వరకు. తర్వాత ఇక నీకు శాస్త్రములు లేవు, గురువులు లేరు, సలహాదారులు లేవు. నీ మనసులోనే పరమాత్మ ఉన్నాడు, పరమాత్మతో కలిసిపోయినావు. తర్వాత ఎట జరుగుతుందో జరుగుతుంది. అది యోగం. యోగం అనే మాటకి ఇక్కడ పరమాత్మతో కలయిక అనే అర్థం చక్కగా సరిపోతుంది. అసలైన అర్థం ఇది. ఇంతకుముందు చెప్పిన యోగం ఏంటంటే పరమాత్మతో కలయటానికి కావలసిన పద్ధతులు, కలవడానికి చేయవలసిన సాధనలను కూడా యోగం అన్నారు. సాంఖ్య యోగము రెండో అధ్యాయానికి పేరు. కర్మయోగము, ఇక్కడ కర్మ బుద్ధి అని చెప్పారు, దాన్ని కర్మయోగం అని కూడా తర్వాత అన్నారు. తదాయోగం అవాప్సి. ఇక్కడ యోగము అంటే పరమాత్మతో కలయిక. ఎప్పుడు? బుద్ధి నిశ్చలమైనప్పుడు. ఈ విషయాన్ని మనం యోగ వాసిష్టం చదువుకున్నప్పుడు చాలాసార్లు చూచాం. శాస్త్రవాక్యములు, ఉపన్యాసములు చాలును వినుమిక సారంబు,
వశిష్ఠ మహర్షి రాముడికి చెప్తున్నారండి. ఒక అధ్యాయం చివరిలో, 2వ అధ్యాయం, 3వ 4వ అధ్యాయం ఎక్కడ చివరిలో వస్తుంది మాట. చెప్పి రకరకాల ఆయన ప్రశ్నలు సమాధానం చెప్పి, శాస్త్రవాక్యములు ఉపన్యాసములు చాలును వినుమిక సారంబు, సర్వవాసన విరహిత మౌనమే సర్వోత్తమమగు స్థానంబు. సర్వవాసన విరహిత మౌనం. సంత్యక్త వాసనాన్ మౌనాన్ నాస్త్యుత్తమం పదం అని సంస్కృత శ్లోకం. తెలుగులో సర్వవాసన విరహితం, అన్ని వాసనలు పోయిన తర్వాత వచ్చేటటువంటి మౌనం. తెలిసి మౌనం మౌనవే అన్నట్టు. ఊరికి మౌనం నోరు మూసి కూర్చున్నాను కాసేపు అట్ట మనసును అట్ట బిగబట్టుకొని అట్ట ఊరికి నిశ్చలంగా కూర్చున్నాను, అది కాదు. వాసనలన్నీ పోయిన తర్వాత సహజమైన నిశ్చలత వస్తుంది. ఇక్కడ భగవానుడు చెప్పింది అది. ఇంతకుముందు యదాతే మోహకలిలం బుద్ధిర్విదితరిష్యతి అన్నాడు. బుద్ధి మోహకలిలాన్ని దాటినప్పుడు కలిగేటటువంటి స్థితి ఇది. అజ్ఞానం అనే సంగతి. అజ్ఞానం అంత లోపల కాసేపు మనసును ఆపితే ఆ నిశ్చలం కాదు. ఎటువంటి నిశ్చలము? మోహకలిలాన్ని దాటినటువంటి, మోహం అనేటువంటి మలినాన్ని దాటినటువంటి బుద్ధి నిశ్చలమైనప్పుడు అన్నాడు. అటువంటి స్థితి కలిగిన వాడు, అదే అర్థం ఆ శ్లోకం ఈ శ్లోకం కలిపి చెప్పుకోవచ్చు. అటువంటి స్థితి కలిగినటువంటి వాడికి యోగము కలుగుతుంది. అంటే పరమాత్మ యొక్క స్థితి కలుగుతుంది. అప్పుడు ఎట్లా ఉంటుంది? మౌనం. దాన్నే ఇక్కడ సమాధౌ అచలౌ బుద్ధి అన్నాడు. అచలమైనటువంటి బుద్ధి సమాధి అందుంటూ అసలైన యోగాన్ని పొందుతుంది. సమాధి అన్న మాటను వాడారండి ఇక్కడ. ఇంతకుముందు కూడా ఒక చోటు వచ్చింది, సమాధౌ న విధీయతే అని. ఇది వ్యవసాయాత్మిక బుద్ధి ఉన్నవాడు ఉంటాడు, వ్యవసాయాత్మిక బుద్ధి లేనివాడు సమాధిలో రాడు అన్నాడు. అక్కడ ఏం చెప్పుకున్నాం అర్థం? సమాధి, సమమైన బుద్ధి. సమత్వం చాలాసార్లు వస్తుంది అనుకున్నా, ఇప్పటికీ వచ్చే 4 సార్లు వచ్చిందేమో, 5వ సార్లు వచ్చిందో. ఇది ఒకసారి. సమాధౌ న విధీయతే, సమమైనటువంటి స్థితి యందు. సమత్వం అంటే హెచ్చు తగ్గులు లేకుండా. దీన్ని కూడా మళ్ళీ రకరకాలుగా వ్యాఖ్యానాలు చేసుకోవచ్చు సమాధి అని. ప్రస్తుతం లోకంలో సమాధి అనేదానికి చాలా గొప్ప అర్థంలో వాడుతూ ఉంటారు. యోగ శాస్త్రం అని ప్రత్యేకంగా వచ్చింది. భగవానుడు చెప్పిన యోగ శాస్త్రం కాదు, పతంజలి మహర్షి రాసిన యోగ శాస్త్రము. దాన్ని అనుసరించి పిల్ల యోగ శాస్త్రాలు, ఈ యోగమని, ఆ యోగమని, ఈ యోగం చాలా మంది చాలా రకాల పేర్లు పెట్టి చెప్తున్నారు. అందులో సమాధి అనేటువంటిది గొప్పగా చెప్తారు. అక్కడ సమాధి అంటే ఏంటి? మనసు పూర్తిగా ఆగిపోవటం. పక్కన ఎవరైనా శబ్దాలైనా వినపడవు, లోపల ఆలోచనలు రావు, ఎవరైనా వచ్చి పిలిచినా నీకు వినపడదు, మాట్లాడవు. ఇంకా బాగా ముదిరినప్పుడు కింద వచ్చి పడేసినా కూడా వాడు దెబ్బ తగులుతుందేమో కానీ శరీరాన్ని దెబ్బతాను, వాడికి మెలకు రాడు. మంచి గాఢ నిద్రలో, కోమాలో. డాక్టర్లు మత్తు మంది ఇస్తారు చూడండి, ఇంజక్షన్, అది ఆపరేషన్లు చేయడానికి ముందు. అటువంటి స్థితిలో వాడు ఉంటాడు, కానీ లోపల హాయిగా ఉంటాడు. పరమాత్మ దర్శనం జరుగుతూ ఉంటుంది, ఆత్మ యొక్క పరమాత్మ దర్శనం జరుగుతూ ఉంటుంది. ఇటువంటి వర్ణనలు చేస్తారు సమాధి అని. ఇక్కడ కూడా అటువంటి అర్థం తీసుకునే అవకాశం ఉన్నది. ఇది ఎప్పుడు రకరకములుగా వినుటి చేతికమకం చెందిన నీ బుద్ధి నిశ్చలంగా అయిపోతుందో అప్పుడు ఆ నిశ్చల సమాధి యందు నీవు యోగాన్ని పొందుతావు అన్నారు. నిశ్చల సమాధి యందు యోగాన్ని పొందుతావు అనగానే ప్రస్తుతం లోకంలో యోగంగా చలామణి అవుతున్న వాళ్ళు చూసారా సమాధి అంటే ఇట్లా ఉండాలి, ఇదే మోక్షము అని చెప్పడానికి అవకాశం ఉందండి. ఈ ఒక్క శ్లోకాన్ని తీసుకుంటే ఆ యోగ శాస్త్రానికి చక్కగా సరిపోతుంది. కానీ సమాధి అంటే ఇంతకుముందు మనం చెప్పిన సమాధి అంటే సమమైన బుద్ధి అని జ్ఞాన శాస్త్రంలో ఆ అర్థంలో వాడారు. మరి శ్రీ భగవానుడు అక్కడ అట్లా చెప్పారు. ఈ శ్లోకంలో ఈ సమాధి అన్న మాటను వాడారు. దీనికి ఏం అర్థమై ఉంటుంది అనేది మనం వివరించుకోవచ్చు. కానీ మనం వివరించుకోవాల్సిన అవసరం లేకుండా శ్రీ భగవానుడే వివరించబోతున్నారు. ఎందుకు? అర్జునుడికి ప్రశ్న అలానే వచ్చింది, ఇదే ప్రశ్న. సమాధి అన్నమాట ఆ కాలంలో కూడా ఉండే ఉంటుంది. కదలకుండా కూర్చుని ఎవరో వశిష్ఠ మహర్షి సమాధిలో ఇంతకాలం ఉన్నాడు, వ్యాస మహర్షి సమాధి చేస్తుంటారు, సుఖ మహర్షి సమాధి స్థితిలో ఉన్నారు, అట్లాంటి మాటలు ఆ రోజులో కూడా ఉండుంటాయి. అర్జునుడు ఈ మాట విని సమాధిలో ఉన్నవాడు ఎట్లా ఉంటాడు అని ప్రశ్న వేస్తాడు. ఇప్పుడు వేయబోతున్న తర్వాత శ్లోకంలో
దానికి సమాధానంగా భగవానుడు చెప్తారు సమాధి అంటే ఏంటి అని. అందుకని ఇప్పుడు మనం దాని గురించి మనం వ్యాఖ్యానం అక్కర్లేదు, అక్కడ వచ్చినప్పుడు చూసుకుందాం. ప్రస్తుతానికి ఏంటంటే నీ మనస్సు నిశ్చలం చేసుకుంటే తర్వాత ఏ శాస్త్రం అక్కర్లా, నిశ్చలంగా ఉండు. ఇది తెలిసిన మౌనము కన్నా ఇక కర్తవ్యము లేదన్నా. ఏది తెలిస్తే తర్రగన్ని మారని వస్తువునా తెర్రపై బొమ్మలు జగమన్నా. ఈ శుద్ధ జ్ఞాన మార్గంలో మారని వస్తువు ఆత్మ, ఆ జ్ఞానం వచ్చింది. శ్రీ భగవానుడు చాలా చెప్పారు. తెరపై బొమ్మలు అన్నమాట అంత గట్టిగా చెప్పలేదు కానీ ఆగమా పైన వచ్చిపోతుంటాయి అని చెప్పారు. మరి యోగ వాసిష్టం అంత గట్టిగా అంత కళ లాంటిది అంత చెప్పలేదు కానీ వచ్చిపోతుంటాయి ఓర్చుకోవాటిని అన్నారు. ఇది తెలిసిన మౌనము కన్నా ఇక కర్తవ్యము లేదన్నా. మౌనం, మరి మౌనంగా ఉంటే పనులు ఎట్లా జరుగుతాయి? ఇది సమాధి అంటున్నారు, సమాధిలోని వాడు ఏం చేస్తుంటాడు? ఈ ప్రశ్నలు మనకి రావచ్చు, మనలాగానే అర్జునుడికి వచ్చినాయి. అర్జునుడు అడగబోతున్నారు, శ్రీ భగవానుడు చెప్పబోతున్నారు. అప్పుడు చూద్దాం మనం. తరువాత ఒక్కసారి మళ్ళీ వెనక్కి వెళ్ళి క్లుప్తంగా ఒక్కొక్క శ్లోకానికి 6 నిమిషం చొప్పున గబగబు మళ్ళీ ఒకసారి చూసుకుంటూ వద్దాం. ఎందుకంటే చాలా ముఖ్యమైనటువంటి బోధ అంతా వచ్చేసిందండి. శ్రీ భగవద్గీత యొక్క సారమంతా ఇక్కడితో అయిపోయినట్టే. ఇదన్నో శ్లోకం? 53వ శ్లోకం. 11తో మొదలుపెట్టి 53 దాకా, అంటే 43 శ్లోకాలు. 43 శ్లోకాల్లో శ్రీ భగవానుడు చెప్పవలసినంతా చెప్పారు. నిజంగా చెప్పవలసిన అంతా ఏం లేదు, చెప్పవలసినంతా 2-3 శ్లోకాలే ఉంటాయి. మళ్ళీ చెప్పారు. ఎందుకు? మన మనసులో నాటుకోవడానికి ఇది చాలా ముఖ్యమైన విషయం రా అని చెప్పడం కోసం చెప్పారు. చాలా గంభీరమైనటువంటి విషయం, మళ్ళీ తెలుసుకోవాల్సిన విషయం. ఇది కనుక తెలుసుకుంటే తక్కిన భగవద్గీత అంతా అట్ట తేలిగ్గా చదువుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇదంతా పునాది లాంటి. తర్వాత వీటి మీద అభ్యాసం చేస్తూ ఉండగా వచ్చేటువంటి సందేహాలు, వాటికి సమాధానాలు లాగాను ఇంకా కొంచెం కలపటం తీసేయడం అటువంటివి చేస్తూ పోతారు. కానీ అసలైనటువంటి పునాది అంతా ఇక్కడ పడిందండి. అందుకనే కొంతమంది పరిశోధకులు ఉన్నారు, పాతకాలంలో ఉన్నారో లేదు కానీ ఇప్పుడు భగవద్గీత చదివిన వాళ్ళు, మన విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు ముఖ్యంగా వాళ్ళు పరిశోధన చేస్తుంటారు. ఎన్నో శతాబ్దంలో రాసి ఉంటారు ఈ పుస్తకాన్ని, ఎన్ని శ్లోకాలు రాసి ఉంటారు, ఇట్ట పరిశోధనలు చేస్తుంటారు వాళ్ళు. కొంతమంది అభిప్రాయం ప్రకారం భగవద్గీత ఇక్కడితో అయిపోయింది. ఇది ఈ 53వ శ్లోకంతో అయిపోయింది. తర్వాత అర్జునుడు ప్రశ్న వేశాడు కాబట్టి భగవద్గీత పెరుగుతూ చివరిదాకా 700 శ్లోకాలు వచ్చినాయి. మరి యుద్ధరంగంలో అర్జునుడు ఇట్లా ప్రశ్నించడము, దాని సమాధానం తెలుసుకోవడం అంత కుదిరే పనేనా? అంత కుదరదు. అంత టైం ఎక్కడుంటుంది? వీళ్ళు అప్పుడే శంఖాలు ఊదేవేశారు, భైరులు మోగుతున్నాయి, గుర్రాలు సకిలిస్తున్నాయి, వీళ్ళందరూ ఒకళ్ళు కత్తులు బాణాలు రెడీ చేసుకుంటున్నారు, అయిపోయినాయి, రెడీగా ఉన్నారు అప్పటికే. మరి ఇంతసేపు భగవద్గీత చెప్పుకోవడానికి కుదురుతుందా అని కొంతమంది ప్రశ్నలు వేస్తుంటారండి. సరే, మనం అది చరిత్ర అనుకోండి, మనకు అక్కర్లేదు నిజంగా అనా కాదా అని. కానీ ఒకటి మాత్రం నిజం ఏంటంటే చెప్పవలసిన విషయం అంతా ఇక్కడతో అయిపోయినట్లు అనిపిస్తుంది. దీన్ని వివరించి తర్వాత వస్తుంది మళ్ళీ. మరి వ్యాస మహర్షి మళ్ళీ ఈ కొంచెం చెప్పినంత మాత్రం చేసి నలుగురికి చాలదని వివరించారా అన్నట్టుగా అనుకోవచ్చు. సరే, ఏదేమైనా మనకు అనవసరం. మనకి ఇవి నిజంగా చెప్పారా చెప్పలేదా ఎక్కడితో అయిపోయింది. ఇవి ఊరికే పరిశోధకులు, చరిత్ర రాసేవాళ్ళు, వాళ్ళు ఇటువంటి వాటిల్లో చాలా ఉత్సాహంగా పరిశోధన చేస్తూ ఉంటారు. 2 శ్లోకాలు ఉన్నాయి, ఈ శ్లోకం ఈ శ్లోకం, దీని తర్వాత ఇదే, దాని తర్వాత ఇదే, ఇట్లా రాస్తే బాగుంటుంది ఇవన్నీ. సరే, మనం మటుకు ఒకటి చెప్పుకోవచ్చు, ఏంటంటే సారభూతమైనటువంటివి ఇక్కడితో ఆగిపోయినా సరే గొప్ప శ్లోకాలు మన భగవద్గీత వచ్చినట్టు అవుతుంది. కాబట్టి మనం ఒక్కసారి గబగబా, ఎక్కువసేపు కాదండి, ఒక్కొక్క దాన్ని 6 నిమిషం చూసుకుంటూ వద్దాం. ఎక్కడి నుంచి మొదలు పెడదాం? 11వ శ్లోకం నుంచి మొదలు పెడదామండి. 11వ శ్లోకం శ్రీ భగవానుడు చెప్పారు. 11వ శ్లోకానికి ముందు సంజీవుడు ఉపోద్ఘాతంగా ఏం చెప్పాడు? చాలా గొప్ప శ్లోకం. తమువాచ హృషీకేశ ప్రహసన్నివ భారత. 10వ శ్లోకం. సేనయోరుభయోర్మధ్యే విషీదంతమిదం వచః. విషీదము అంటే దుఃఖం, విషాదము పొంది ఉన్నటువంటి, అంటే చాలా దుఃఖంలో ఉన్నటువంటి అర్జునుడికి శ్రీ భగవానుడు
నవ్వుతున్నట్లుగా బోధించను. ఇది అప్పుడు చెప్పుకున్నాం. అప్పుడు నవ్వుతున్నట్లుగా అంటే పిల్లలిద్దరు కొట్టుకుంటున్నారు అనుకోండి, పెద్దవాడు చూసి నవ్వుకుంటూ ఉంటాడు. ఏంటరా చిన్న బొమ్మల కోసం, లేదా పిన్నీసుల కోసం, రాళ్ల కోసం, గోళీల కోసం, ఏంటి వీళ్ళు తగాదాలు అన్నట్టుగా ఉంటుంది పెద్దవాడు చూసేదాన్ని. అట్లా ఈ శ్రీ భగవానుడు అర్జునుడు కలిగిన శోకాన్ని మొత్తాన్ని చూచి ప్రహసన్ నీవు నవ్వుతున్నట్లుగా ఉన్నాడే గాని అయ్యో పాపం అని సానుభూతి చూపించలా. అరే రే అంత కష్టం వచ్చిందా నీకు, అరే రే అయ్యో 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 అని వాడితో పాటు మనం కూడా పలకరించడానికి పోయి ఏడుస్తుంటారు. అట్లా చేయలా. అట్లా చేయకుండా నవ్వుతున్నట్లుగా బోధించాడు అన్నారండి. ఏం బోధించాడు? 11వ శ్లోకం. అశోచ్యానన్వశోచస్వం ప్రజ్ఞావాదాంశ భాష. నువ్వు చాలా ప్రజ్ఞావాదాలు చెప్తున్నావే, బాగా జ్ఞానం కలిగిన వాళ్ళలాగా చెప్తున్నావే, కానీ శోకింపదగిన వాటి కోసం శోకిస్తున్నావు, దుఃఖపడకూడని విషయంలో దుఃఖపడుతున్నావు, మరి మాటలు మటుకు పండితుల్లాగా ఉన్నావు అని పండితులను కూడా లోకంలో నలుగురు పండితులు అంటే ఏం చెప్పుకున్న అర్థాన్ని మార్చేసి కొత్త అర్థంలో చెప్పారు. ఏం చెప్పారు? నాను శోచంతి పండితా. నిజంగా తెలిసిన వాళ్ళైతే శోకింపరు. గతాసు నగతాసుంశ. పోయిన వాళ్ళ కోసం గాని ఉన్న వాళ్ళ కోసం గాని వాళ్ళ కోసం దేనికి బాగుపడరు. ఎందుకు? ప్రపంచమంతా ఏదో నడుస్తోంది, పరమేశ్వరుని లీల అనండి, లేదా నాటకం లాంటిదనండి, లేదా స్వప్నం లాంటిదనండి. ఇవి ఎట్లా పెట్టుకోండి, మీ యొక్క మనం ఇవన్నీ చదివాం, యోగ వాసిష్ఠులు రకరకాలుగా వచ్చినాయి. మీకు ఏది నచ్చితే తీసుకోండి, కానీ ఇదంతా నిజం, నాకు దానికి ఈ సంబంధం ఉంది, నేను ఇట్లా ఉండకపోతే ఏదో అయిపోతుంది, ఇటువంటి మాటలొద్దు. ఊరికి చూస్తూ ఉండండి సాక్షి మాత్రంగా. అట్లా సాక్షి మాత్రంగా చూడగలిగినటువంటి వాళ్ళు పండితులు. వాళ్ళు దేనికి శోకించరు. ఇక్కడ పోయిన వాళ్ళ కోసం, పోని వాళ్ళ కోసం అనేది ఈ కథా సందర్భం అయితే మనం ఏం తీసుకోవచ్చు, వచ్చిన సందర్భం, వచ్చిన వాటిని గురించి, అయిపోయిన వాటిని గురించి కానీ, రాబోయే వాటిని గురించి కానీ, ఎప్పుడో జరిగిన వాటిని గురించి ఏమీ పట్టించుకోకుండా ఉండటమే పండితుల యొక్క లక్షణం. అటువంటి పండితుల యొక్క లక్షణం చెప్తున్నా అంటే నువ్వు కూడా పండితుల్లాగా ఉండు అని అర్జునుడు చెప్పినట్టు నువ్వు కూడా పండితుల్లాగా ఉండు అని సాధకులందరికీ అంటే మనకు కూడా చెప్తూ ఉన్నట్లు అర్థం. నత్వేవాహం జాతునాసం నత్వం నేమే జనాధిపా. నువ్వు గాని నేను గాని ఇక్కడ చేసిన రాజులు గాని ఒకప్పుడు లేకుండా లేము. నచైవ భవిష్యామహ. ఇక ముందు లేకుండా పోము అంటే ఆత్మనిత్యత్వాన్ని గురించి చెప్పారు ఇక్కడ. ఆత్మనిత్యత్వం అంటే ఇక్కడ ఏ ఆత్మ అని మళ్ళీ వస్తుందని మనకి. ఏ ఆత్మ అంటే ఉన్నది ఒకటే ఆత్మ, కానీ ఒకే ఆత్మ సందర్భానుసారంగా ఒక్కొక్కసారి జీవాత్మ అంటుంటారు, ఒకసారి పరమాత్మ అంటుంటారు. ఒకే ఆత్మ జీవాత్మలాగాను ఉంటుంది, పరమాత్మలాగాను ఉంటుంది. అజ్ఞానంలో ఉన్నప్పుడు జీవాత్మ, ఈ అజ్ఞానం లేకుండా ఉంటే పరమాత్మ. ఇక్కడ రెండింటికి సరిపోతుంది ఆత్మకి. ఇక్కడ జీవుడు అనుకోండి, నీవు నేను రాజులు అంటే అందరు జీవుడు అనుకో. ఇంతమంది జీవులు ఉన్నారు, కానీ ఏ జీవుడు కూడాను నశించేవాడు కాదు, ఎప్పుడూ ఉండేవాడే. ఆత్మ ఆత్మ అది పరమాత్మలోను జీవాత్మలోను ఒకే ఆత్మ ఉంటుంది. కాకపోతే వీడు కొంచెం అజ్ఞానం వల్ల అయ్యో 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 అని బాధపడుతున్నాడు. ప్రపంచంలో దూరి నేను చచ్చిపోతాను అనుకుంటున్నాడు, అర్జునుడు అనుకున్నట్టు. వాళ్ళందరూ చచ్చిపోతారు అనుకుంటున్నాడు. ఈ అనుకోవటం భ్రమ, పొరపాటు జ్ఞానం. ఈ పొరపాటు జ్ఞానం లేకుండా అసలైన జ్ఞానం కలిగితే ఒకటే ఆత్మ. ఇప్పుడు పరమాత్మ జీవాత్మ రెండు పేర్లు ఒకటే ఆత్మ అయిపోతుంది. ప్రస్తుతం జీవుడికి అనుకోండి, జీవుడు లేక జీవాత్మ కోసం చెప్తున్నాను. నువ్వు గాని నేను గాని రాజులు గాని ఎవ్వరూ లేకుండా పోము, ఎప్పుడు ఉండనే ఉంటాం మనం. ఎట్లా దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జరా తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర ముఖ్యతి. ఎందుకు ఊరికే భయపడతావు? ఎంత తేలికో తెలుసా? ఏంటి ఇక్కడ ఏముంది? పిల్లవాడు పెద్దవాడు అయితే ఏడుస్తున్నావా? పెద్దవాడు ముసలివాడు అవుతున్నాడు ఏడుస్తున్నావా? ఆ ముసలివాడు చచ్చిపోయి మళ్ళీ కొత్త శరీరంలోకి వస్తాడు ఏడుస్తావా? అంతే. ఆ జీవుడికి ఈ శరీరం పనికి రాకుండా పోయింది, ఇంకొత్త శరీరానికి వెళ్ళాడు. అంత తేలిగ్గా ఉంటే దానికి బాధపడటం ఎందుకు? ఆ జీవుడి దృష్టిలో చూస్తే అది మంచిదే. ఇంకో కొత్త శరీరం వచ్చింది, యూజ్ అండ్ త్రో అని చెప్పుకున్నాం, వాడి పారేయటం, ప్లాస్టిక్ గ్లాసులు లాంటివి. అట్లా ఈ శరీరాన్ని వాడి పారేసి మళ్ళీ కొత్త శరీరాన్ని తీసుకుంటున్నాడు. దానికోసం బాధ ఎందుకయ్యా అన్నారండి. ధీరస్తత్ర ముఖ్యతి. ధీరుడైనటువంటి వాడు అక్కడ బాధపడడు, మోహపడడు, అగ్ని భ్రమలో పడడు. ధీరుడు అంటే ఇక్కడ జ్ఞాని అండి. ఇంతకుముందు పండితాహ నానశోచంతి అన్నారు. పండితుడు అన్నమాట, ధీరుడు అన్నమాట, రెండు కూడాను జ్ఞానికి సంబంధించినవే. తర్వాత సరేనండి, చనిపోవడం గురించి నేను బాధపడను, పోతే మంచిదే, కానీ ఉన్నంతకాలం ఏదో బాధలు పడాలి కదా. వాడు పోయినాడని మనం బాధలు పడాలి, లేదా ఉన్నప్పుడు ఏదో దెబ్బలు తగిలితేనో, యుద్ధం చేస్తే రకరకాల గాయాలు అవుతాయి, లేదా వ్యవహారాలు చేస్తుంటే రకరకాల శారీరకమైనటువంటి ఇబ్బందులు, మానసికమైన ఇబ్బందులు వస్తుంటే ఏం చేయాలంటే ఓర్చుకోమన్నాడు.
మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదా. శీతము, ఉష్ణము, సుఖము, దుఃఖము మొదలైనవి ఆ దేహాన్ని మొదలైనవన్నీ అంటే రెండు రకాలంగా ఇటు గాని అటు గాని సుఖము దుఃఖం రెండు మాటలు అన్నీ వచ్చేస్తాయి. మంచి చెడు ఇటువంటివన్నీ వాటి లక్షణం ఏంటి? ఆగమాపాయన. ఆగమ వస్తే ఆపాయన పోయేవి వస్తుంటాయి పోతుంటాయి వస్తుంటాయి పోతుంటాయి వస్తుంటాయి పోతుంటాయి. పైన చెప్పిన ఇంతకు ముందు 2 శ్లోకాల్లో చెప్పిన దానికి పూర్తి విరుద్ధమైంది ఇక్కడ. 2 శ్లోకాలు ఏం చెప్పారు? ఆత్మ రాదు పోదు రాదు పోదు రాదు పోదు ఎప్పుడూ ఉంటుంది. ఈ శ్లోకంలో చెప్తున్నారు నీకు కలిగే సుఖ దుఃఖాలు మంచి చెడులు రకరకాల అనుభవాలు అన్నిటి కలిపి అనుభవాలు అన్నాం. రకరకాల అనుభవాలన్నీ వస్తున్నాయి పోతున్నాయి వస్తున్నాయి పోతున్నాయి వస్తున్నాయి. అవి రావు పోవు రాదు పోయేది ఆత్మ. రాదు పోదు రాదు పోదు రాదు పోదు ఇవి వస్తున్నాయి పోతున్నాయి వస్తున్నాయి పోతున్నాయి. మనం తేలిక మాటలో చెప్తుంటే మారేది ప్రపంచం, మారకుండా ఉండేది ఆత్మ. ఇదే ఆత్మజ్ఞానం అంతా ఈ 2 మాటలేనండి. మన శంకరాచార్యుల వారు మరెవరో చెప్పారంటాం కదా, బ్రహ్మ సత్యం జగన్మిథ్యా జీవో బ్రహ్మైవనాపరః. సారం అంతా అక్కడ చెప్పినట్టుగా అదే సారం ఎక్కడ చెప్పినా ఆ సారం ఇక్కడ వచ్చేసిన. ఆ 2 శ్లోకాల్లోనేమో ఆత్మ నిత్యత్వాన్ని గురించి చెప్పారు. ఈ శ్లోకంలోనేమో ప్రపంచం అంటే ప్రపంచం యొక్క అనుభవాలు, అనుభవాల యొక్క అనిత్యత్వం. అనుభవాల యొక్క అనిత్యత్వం ఎట్లా? ఆగమాపాయినో నిత్యాహ వస్తుంటాయి. మరి ఏం చేయాలి? ఓర్చుకో. ఈ ఓర్చుకోవడం ఎట్లా? కానీ జ్ఞానం పెట్టు. అవే పోతాయి అనుకుంటూ ఉండు. అవే పోతాయి అనుకుంటే అది పోతుంది, నిజంగానే పోతుంది. జ్ఞానాన్ని ఉపయోగించి ఓర్చుకుంటే ఇంతకుముందు చెప్పు ముక్కుతూ ములుగుతూ అయ్యో అయ్యో అనుకుంటూ వాడిని తిట్టుకుంటూ వీడిని తిట్టుకుంటూ దేవుడిని తిట్టుకుంటూ గ్రహాలని తిట్టుకుంటూ లేదా మన ఇంటి వాస్తుని తిట్టుకుంటూ ఇట్లా ఓర్చుకోవటం కాదు. ఎట్లా ఓర్చుకోవాలి? ఈ జ్ఞానాన్ని ఉపయోగించి ఓర్చుకుంటే పెద్ద లాభం జరుగుతుంది. ఏంట లాభం? తర్వాత శ్లోకంలో చెప్పారు. యం హినం వ్యధయంత్యేతే పురుషం పురుషర్షభ సమదుఃఖ సుఖం ధీరం సోమృతత్వాయ కల్పతే. అతను ఓర్చుకోవడం నేర్చుకుంటేది ఆత్మజ్ఞానాన్ని ఉపయోగించి నీకు వచ్చేటువంటి కష్ట నష్టాలని సుఖ దుఃఖాలని శీతోష్ణాలని ఇటువంటివి ఓర్చుకోవడం కనుక నువ్వు బాగా నేర్చుకున్నట్లయితే, ఏది జ్ఞానాన్ని ఉపయోగించి ఓర్చుకోవడం అంటే జ్ఞానం కోసం ఏదో పుస్తకాలు చదివి రౌలపడేయటం కాదు. జ్ఞానాన్ని వ్యవహారానికి అన్వయిస్తూ దానివల్ల లాభం పొందుతూ ఉంటే ఏంటి లాభం? బాధపడకుండా ఉండటమే, అదే లాభం. నవ్యధయంత్యేతే పురుషం పురుషర్షభ సమదుఃఖ సుఖం ధీరం. మళ్ళీ ధీరం అనే మాట పడ్డాడండి. ఇక్కడ ధీరుడు ఎట్లా ఉంటుంది? సమదుఃఖ సుఖం, దుఃఖము సుఖము సమముగా కలిగినటువంటి వాడు. పండితా నానశోచించి అక్కడ వాడారు, ఇక్కడ సమదుఃఖ సుఖం, సుఖ దుఃఖములు సమానంగా ఉండేటువంటి వాడు. నవ్యధయంతి, వాడిని బాధ పెట్టవు. మనం ఇంతకుముందు చూసాం నానుశోచంతి నవ్యధయంతి ఇటువంటి 5-6 సార్లు వస్తుంది మాట. ఇది 2వ నానుశోచంతి, అదే అర్థం. నవ్యధయంతి, బాధపడడు. సోమృతత్వాయ కల్పతే, ఇది గొప్ప మాట. అమృతత్వానికి అర్హుడవుతున్నాడు. ఎట్లా ఓర్చుకోవడం మొదలుపెట్టినవాడు అమృతత్వానికి అర్హత కలిగింది. అంటే టికెట్ దొరికింది నీకు, విమానం టికెట్ దొరికింది ఏదో లాటరీలో. ఈ లాటరీ వాడండి మీకు యూరోప్ అమెరికాలో 1 నెల రోజుల టూర్ కి టికెట్లు ఇస్తామంటాడు. అన్ని ఖర్చులు పెట్టుకుని మిమ్మల్ని అక్కడ తిప్పి తీసుకొస్తాడనమాట. అట్లా ఇక్కడ అమృతత్వానికి మీకు టికెట్ దొరికింది. ఏంటి? ఆత్మజ్ఞానాన్ని, అనాత్మ అనిత్యత్వాన్ని, ఆత్మనిత్యత్వాన్ని. ఇది జ్ఞానం. ఈ జ్ఞానాన్ని ఉపయోగించుకుని మనం ఓర్చుకోవడం నేర్చుకుంటూ ఉంటే అమృతత్వం వస్తుంది. ఎట్లాగైనా సరే దీంట్లోంచి బయటపడాలి అని రకరకాల ప్రయత్నాలు చేయడం, ఇది చేయడం లౌకికమైన ప్రయత్నాలు, తర్వాత ఏదో ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి ప్రయత్నాలు, ఈ జ్యోతిష్యం ఈ ప్రయత్నాలు ఇటువంటి చేసి చివరికి దేవుడు యజ్ఞాలు యాగాలు చాలా ఉన్నాయి ప్రయత్నాలు. అటువంటివన్నీ చేసి ఏ తప్పదులే అని ఓర్చుకుంటూ ఉండడం కాదు. జ్ఞానాన్ని వస్తారా అని పోతే పోనీ అవే పోతాయి. అసలు పోతే పోనీ అవే పోతుంటాయి. 4 రోజులు ఊరుకుంటే 4 రోజులు, నాకు కొన్ని అయితే 4 క్షణాలు, 4 గంటలు, 4 నిమిషాలు, 4 రోజులు, అవే పోతాయి అన్న దృష్టితో ఓర్చుకుంటూ ఉంటే అటువంటి వాడికి అమృతత్వము, మోక్షం కలుగుతుంది అన్నారండి. మామూలుగా ఓర్చుకుంటే కాదు, జ్ఞానంతో ఉపయోగించి ఓర్చుకుంటే అప్పటికప్పుడు కాస్త దుఃఖపడ్డా, సుఖ దుఃఖాలు కొద్దిగా వచ్చినా అది సమం చేసినటువంటి స్థితి వచ్చేటప్పటికి, అంటే ఇది ఒక రకమైన అభ్యాసం. వ్యవహారాన్ని సమదృష్టితో చూడటం అనేటువంటి అభ్యాసం చేసి అందులో పండిపోయినటువంటి వాడు, అంటే బాగా నిష్ణాతుడు, సిద్ధి పొందినటువంటి వాడు. ఎందులో సిద్ధి?
సుఖదుఖాన్ని సమంగా చూడటం అనేటువంటి అంశంలో సిద్ధి పొందినటువంటి వాడు అమృతత్వాన్ని పొందుతాడు. అమృతత్వం అంటే మోక్షం, అంటే జీవన్ముక్తి అనుకోండి. మనం చెప్తున్నా బతికుండగానే మోక్షం. నా సతో విద్యతే భావో నా భావో విద్యతే సతః ఉభయోరపి దృష్టోంతస్తనయోస్తత్వదర్శిభిః. తత్వదర్శులైనటువంటి వాళ్ళు చూశారు. పైన ధీరుడు పండితులు అన్నారు, దానికి ఇంకొక మాట తత్వదర్శులు, తత్వాన్ని తెలుసుకున్నటువంటి వాళ్ళు ఏం తెలుసుకున్నారు? సత్పదార్థానికి లేమి ఉండదు, అంటే సత్పదార్థం లేకుండా పోదు, ఎప్పటికీ ఉండనే ఉంటుంది. నీ ఆత్మస్వరూపం ఎప్పటికీ పోదు. అట్లాగే అసత్పదార్థం ఉండదు, అంటే నిలకడగా ఉండదు. ఇవాళ ఉండొచ్చు, రేపటి పోతుంది. అది ఈ క్షణంలో ఉండొచ్చు, మరు క్షణంలో పోతుంది. అది మహా అయితే ఒక గంట ఉంటుంది, 2 తర్వాత గంటలో ఉండదు. మహా అయితే వారం రోజులు ఉంటుంది, తర్వాత వారం ఉండదు. ఇట్లా ఎప్పటికప్పుడు వస్తుంటే పోతుంటాయి. అది దాని స్వభావం, అది ఉండదు. ఇదేమో పొమ్మన్నా పోదు, ఎప్పుడు ఉంటుంది ఆత్మ. ఇదే పైన చెప్పింది మళ్ళీ చెప్పారు ఈ శ్లోకంలో. తరువాత 17వ శ్లోకం. అవినాశితు తద్విద్యేన సర్వమిదం తతం వినాశమవ్యయస్యాస్య న కశ్చిత్ కర్తుమర్హతి. ఈ సమస్తము దేని చేత వ్యాపింపబడి ఉన్నదో దానిని ఎవ్వడూ నశింపజేయలేడు. ఎవ్వడు అంటే దేవుడు కూడా అని అర్థం చేసుకోండి. దేవుడు కూడా నశింపజేయలేడు. అదేంటంటే దేవుడికి చేత కాదని చేత కాదు. ఎందుకు? అది దేవుడి స్వరూపమే. ఆత్మను తెలుసుకుంటే దేవుడిని తెలుసుకున్నట్టే. ఆత్మను తెలుసుకుంటే దేవుడిని తెలుసుకోవడం కూడా దేవుడు అయిపోయినట్టే. దాన్ని నశింపజేయడం అంటే దేవుడే నశింపజేసుకున్నట్టు వస్తుంది. అది కుదరదు, ఎవడు నశింపజేయలేడు. ఏది? అవినాశితు, అది అవినాశి స్వరూపం అని తెలుసుకోదాన్ని. ఇక్కడ ఇంకొక మాట కూడా ఎవరండి, ఈయన సర్వమిదం తతం, ఆత్మస్వరూపం చేత అంతటా వ్యాపింపబడి ఉంది. అంతటా పరమాత్మ అంతటా ఉన్నాడు. పరమాత్మ అంతటా ఉంటే మరి నువ్వు నేను ఈ రాజులు అనే మాట ఏంటంటే, కొంచెం భ్రమలో ఉన్నప్పుడు నువ్వు నేను ఈ రాజులు అనేటువంటి కొంచెం భిన్నత్వం, నానాత్వం రకరకాలుగా ఉన్నట్లు అనిపిస్తుంది. ఆ భ్రమ పోయినప్పుడు అమృతత్వం ఉన్నాడు చూడండి పైన. అమృతత్వం ఆ సిద్ధి కలిగి సుఖదుఖాలు సమంగా ఓర్చుకునేటువంటి స్థితి బాగా వచ్చినప్పుడు, నా శరీరం ఏముంది, సుఖదుఖాలు లేనప్పుడు శరీరం ఏముంది, ఇవన్నీ బొమ్మలే అన్నట్టు చూస్తే ఈ శరీరం ఆ శరీరం అన్ని శరీరాల్ని కలిపి తెలుసుకునేటువంటిది ఆత్మ అనేది వస్తుంది. అప్పుడు చూస్తే ఒకటే ఆత్మ, అది సర్వగతము అన్న మాట కూడా ఇక్కడ చెప్పారండి. ఈ మాటలు మరీ ఎక్కువగా నొక్కి చెప్పట్లేదు ఇక్కడ. ఎందుకని? అది మరీ ఎక్కువగా ఇప్పుడు మొదలు పెట్టినప్పుడు అంత అక్కర్లేదు. సర్వగతమైన ఆత్మను తెలుసుకో అంత చెప్పకుండా జీవుడి లెవెల్లో నువ్వు జీవుడివి అనుకున్నప్పటికీ నీకు నశింపు లేదు అన్నట్టు చెప్పారు. ఒక చోట మొదలు చెప్పారు, సర్వగతమైనటువంటి ఆత్మ అవినాశి, దాన్ని వినాశం ఎవరు చేయలేడు అని పైన చెప్పిన నిత్యత్వాన్ని మళ్లీ ఇంకోసారి చెప్పినట్టయింది. అంతవంత ఇమే దేహ నిత్యస్యోక్త శరీరిణ, మళ్ళీ రెండింటిని కలిపి చెబుతున్నారు. ఈ దేహములు పైన చెప్పింది మళ్ళీ ఇంకోసారి అన్నమాట. శరీరికి సంబంధించినటువంటి ఈ శరీరములు అంటే నిత్యుడైన చెప్పండి, నిత్యుడైనటువంటి శరీరికి సంబంధించిన ఈ దేహములు అంతవంతములు పోయేవేను. పైన చెప్పింది మళ్ళీ 2 కలిపి చెప్పారు. ఆత్మనిత్యత్వం, శరీరముల యొక్క అనిత్యత్వము రెండింటిని కలిపి చెప్పారు. అనాశినో ప్రమేయస్య తస్మాద్యుజ్యస్వ భారత. ఆత్మ ఎటువంటిది? నిత్యుడు, అనాశి, అవినాశి అని పైన వచ్చింది. మళ్ళీ అనాశి, నాశనం లేదు, అప్రమేయం, తెలుసుకోవడానికి వీల్లేదు, దాన్ని కొలత వేసి ఇట్లా 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 అని దాన్ని వర్ణించడానికి కూడా వీల్లేదు. అటువంటి ఆత్మస్వరూపాన్ని తెలుసుకుని ఏం చేయాలి? యుజ్యస్వ భారత, తస్మాద్యుజ్యస్వ భారత. కథా సందర్భం ఇక్కడ పెట్టారండి. కాబట్టి నీవు యుద్ధము చేయము. అది తెలుసుకున్నాక ఏం చేయాలంటే నేనేం చేయకుండా ఉంటాను. చేయకుండా ఉండడం ఎందుకు? నీకేది అంటదన్నప్పుడు ప్రపంచం అంతా మాయలాగా ఉంటే చేయకుండా ఉంటానని ఎందుకు? మరి చేయడం ఎందుకు అంటే నువ్వు వచ్చావు కాబట్టి, ఇతరంలో వచ్చి మధ్యలో నిలబడుతున్నావు కాబట్టి చెయ్యాలి. ఎట చెయ్యి? ఇదంతా అబద్ధం అనే దృష్టితో. ఇవన్నీ అనిత్యములు, వస్తుంటే పోతుంటాయి. నాకేం కాదు. ఎంతమంది నేను చంపాలి? ఎవరిని చంపట్లేదు, ఎవడు చావట్లా. ఊరికే శరీరాలు పడిపోతాయి, వాళ్ళందరూ కొత్త జన్మలు గడుస్తారు. అట్లాగే నువ్వు చచ్చినా అంతే, నీ శరీరం పోతుందిగా, నువ్వు పోవు. కాబట్టి యుద్ధము చేయము. జ్ఞానం తెలిసినాక ఎట్లా అన్వయించుకోవడం అంటే ఇట్లా. తెలిసినాక యుద్ధం చేయాలంటే తెలిసినాక యుద్ధం చేయొచ్చు, చేయకుండాను ఉండొచ్చు. సందర్భం ఏంటంటే యుద్ధానికి వచ్చావు కాబట్టి నిర్భయంగా యుద్ధం చేయి, భయపడకుండా యుద్ధం చేయి. మనం సాధకులు ఎట్లా తీసుకోవాలి యుద్ధం అంటే? నువ్వు ఏ సాధన చేస్తున్నావో ఆ సాధనని తస్మాత్ యుద్ధస్వ. నీ యొక్క స్వరూపం అటువంటిది, నువ్వేం కంగారు పడకు. యుద్ధం నువ్వు చేయగలిగిందని చేస్తూ ఉండు.
ప్రపంచంలో ఉన్నటువంటి సుఖ దుఃఖాలు అవన్నీ వస్తున్నాయి పోతున్నాయి, వాటితో యుద్ధం చేయాలని చేయక్కర్ల. నువ్వు జ్ఞానం తెలుసుకో. జ్ఞానాన్ని తెలుసుకోవడం కోసం యుద్ధం చేయాల్సి వస్తుంది. ఏంతో? నీతో నువ్వే. నీలో ఉన్న వాసనలు, మంచి వాసనలు, శుభవాసనలు, అశుభవాసనలు, ఈ రెండింటికి యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధాన్ని చేస్తూ ఉండు, భయపడమాక అని సాధకులైన వాళ్ళు ఈ అర్థాన్ని మనం తీసుకోవచ్చు. కథా సందర్భమైన అర్థం అర్జునుడికి యుద్ధం చేయమన్నారు. మనకైతే యుద్ధము అంటే సాధన. దేంతో అంటే మనలో ఉండే వాసనలు, మంచి వాసనలు, చెడు వాసనలు, యుద్ధం. ఏనం వ్యక్తి హంతారం యశ్చైనం మన్యతే గతం ఉభౌ తౌ న విజానీతో నాయం హంతి న హన్యతే. ఎవడైతే ఈ ఆత్మను చంపుతుంది అని తెలుసుకుంటాడో, ఎవడైతే ఆ ఆత్మను చంపబడుతోంది అని తెలుసుకుంటాడో, ఇద్దరూ తెలియని వాళ్లే, అజ్ఞానులు రండి వాళ్ళందరూ అని దీన్ని వ్యతిరేక ముఖంగా చెప్పడం అంటారు. విధిముఖంగా, వ్యతిరేక ముఖంగా. సత్యము పలుకుము, అసత్యము పలకకుము. ఇదేమండి రెండు రకాలుగా చెప్పడం. సత్యం చెప్పాలి, నిజం చెప్పు, అబద్ధం చెప్పమాక అని రెండు రకాలుగా చెప్తే అంటే కొంచెం గట్టి చేసి చెప్పినట్టు అవుతుంది. అట్లాగే ఇక్కడ రెండు కలిపి చెప్తున్నారు. ఎవడైతే దీన్ని చంపుతుంది అని అనుకుంటాడో, చంపబడుతోంది అనుకుంటాడో వాళ్ళు తెలియని వాళ్ళు. పై శ్లోకంలో ఏమో చంపదు, చంపబడదు, చావదు, అవినాశి, నిత్యము అని మాట్లాడారు. ఇక్కడేమో అట్లా కాకుండా ఆపోజిట్ గా వినాశి, చంపేది, చంపబడేది అని ఎవడైనా తెలుసుకుంటే అటువంటి వాళ్ళు తెలిసిన వాళ్ళు కాదు, అజ్ఞానుల వాళ్ళు అని జ్ఞానుల్ని మెచ్చుకుంటూ అజ్ఞానులను నిరసించడం కూడా చేస్తున్నారు. మరి ఏంటండి అంటే ఇంతకుముందు చెప్తున్నారు, మళ్ళీ ఇంకోసారి చెప్తున్నారు. మళ్ళీ చూడండి ఎన్నిసార్లు చెప్తున్నారు. నజాయతే మ్రియతే వా కదాచిత్. ఒకప్పుడు కూడా పుట్టడం లేదు, చావటం లేదు. ఆత్మస్వరూపం ఎప్పుడు ఉంటుంది. ఇందా చెప్పాడు కదా, యూజ్ అండ్ త్రో. శరీరాలు పోతుంటే కానీ ఆత్మకు లేదు. నజాయతే, పుట్టడం లేదు. పుట్టడం శరీరంలో ఒక శరీరంలో చేరినప్పుడు పుట్టింది అనుకుంటారు కానీ నిజానికి పుట్టడం లేదు. పుట్టడం అంటే కొత్తగా అదో సృష్టి కావడం. కొత్తగా సృష్టి కావట్లా, అదే జీవుడు మళ్ళీ 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 పోతుంటాడు. నజాయతే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా భవితా వా నభూయ. ఒకసారి ఉండి తర్వాత లేకుండా పోతుందనేది లేదు. అజో నిత్య శాశ్వతోయం పురాణో. మళ్ళీ అది అజహ పుట్టదు, నిత్యం మళ్ళీ ఇందాక వచ్చిన మాటే. శాశ్వతం, నిత్యం, శాశ్వతం దాదాపు రెండొకటి అర్థం. అయం పురాణ, ఎప్పటి నుంచో ఉంది, సృష్టి మొదటి నుంచి ఉంటుంది. ఇది నహన్యతే గణ్యమానే శరీరే. శరీరములు నశిస్తూ ఉంటే ఇది నశించకుండా ఉంటుంది. చూడండి మళ్ళీ అది రెండింటినీ పోల్చి కూడా చెప్తున్నారు. శరీరములు నశిస్తాయి కానీ ఇది నశించదు. కొత్త విషయం ఏం లేదండి. మేము చూస్తున్నాం ఎన్నోసార్లు, మళ్ళీ మళ్ళీ అదే వస్తుంది. నొక్కి నొక్కి చెప్తున్నారు. ఏంటి అసలు విషయం అంటే ఒకటి మారేది, ఒకటి మారంది. ఆ విషయాన్ని ఇన్ని రకాలుగా చెప్తున్నారు. సందర్భం ఏంటి అంటే యుద్ధం. చస్తాడేమో, వాడు చస్తాడు, వీడు చస్తాడేమో అంటున్నారు కాబట్టి ఆ విషయాన్ని కొంచెం ఎక్కువగా చావడం వాడు చెప్తున్నారు. ఏంటంటే అంతవరకు చావాలంటే, చావు గురించి అంతగా చెప్పాలంటే అర్జునుడికే కాదండి, మనకి కూడా. సృష్టి మొత్తంలో ప్రతి జీవికి ఉండేటువంటి అత్యంత సహజమైనటువంటి, మనిషికే కాదు ప్రతి జీవికి ఉండే అత్యంత సహజమైనటువంటి భయం మరణ భయం. చిన్న పురుగుల దగ్గర నుంచి దాన్ని చెయ్యడం పెడితే వాళ్ళు పక్కకి వెళ్ళిపోతాయి. పుష్ అంటే పారిపోతాయి పక్షులు అట్లాంటివి. మన కుక్కలు, పిల్లులు అట్లాంటివి కొంచెం కర్ర చూపిస్తే చాలా పారిగెత్తిపోతుంటాయి. పెద్ద పెద్ద జంతువులు కూడా తుపాకులంతా నువ్వు చేసిన వాడి భయం, మనుషుని చూస్తే భయం, వాటికి పారిపోతుంటాయి. ఏంటిది? ఇక మనుషులు చెప్పగలరు. ఒక మనిషిని చూస్తే ఒక మనిషి, వాడి దగ్గర చేతిలో కత్తి ఉంది, కర్ర ఉందని వీడి భయం. ఏంటి అంటే పెద్దగా ఆలోచించకపోయినా సరే ప్రతివాడికి మరణ భయం ఉందండి. మరణ భయం అంటే ఏంటి? ఇక్కడ ఆత్మ చచ్చిపోతుందని కాదు, ఆత్మ గురించి తెలియదు ఎవడికి. నేను చచ్చిపోతానేమో అని. అది కూడా ఇంత ఆలోచించి కాదు, ఆలోచించకుండానే సహజంగా ఉంటుందా ఆ మరణ భయం అనేటువంటిది. ఎందువల్లంటే శరీరంతో కలిసిపోయినాడు, అంతగా కలిసిపోయినాడు కాబట్టి శరీరానికి ఏ కొంచెం అపకారం జరిగినా నాకే ఏదో జరుగుతోంది అనుకుంటున్నాడు. కానీ నిజంగా జరగట్లా, కానీ జరుగుతుంది అనుకుంటున్నాడు. మనుషులు కూడా, ఆ తక్కిన జంతువులాగానే మనుషులు కూడా. అందుకని మరణ భయము అత్యంత సహజంగా ఉంటుంది కాబట్టి దాన్ని తీసేయటం కోసం మళ్ళీ 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 చెప్తున్నారు. అర్జునుని నిమిత్తంగా చేసుకుని, అర్జునుండు నిమిత్తమేవును గాని అఖిల జీవులకు ఆ బోధ అమృతతుల్యం. ఆయన నిమిత్తం.
దొగ్ధ గోపాలంద ఈ గోపాలందరుడు అర్జునుని నిమిత్తంగా చేసుకుని ఉపనిషత్తులని ఆవుల్ని పితికి మనందరికీ పాలు అందించాడని చెప్తుంటారు. అట్లా మరణ భయాన్ని పోగొట్టుకోవడానికి ఏంటంటే నాకు లేదే, నేను ఎప్పుడు చచ్చిపోతాను, నాకు భయం లేదని అంటుంటారు. చచ్చిపోతాను చిన్న దెబ్బ తగిలితే బాధపడతాడు, అదొక రకం. ఇంకొకటండి, ఏదో ఆస్తి పోయిందండి, ఆస్తిపాస్తులు పోయినాయి. ఆస్తిపాస్తులు పోతే నువ్వు పోయినావా, కొద్దిగా ఆలోచించు. నువ్వు బాగా ఉన్నావు, భోజనం చేసావు, కూర్చున్నావు కదా, ఏదో వచ్చింది నీకు అక్కడ, ఏదో నీ పొలాన్ని ప్రభుత్వం వాళ్ళు తీసుకున్నారు, రోడ్లు వేస్తారట అక్కడ అనో ఏదో వార్త వచ్చింది అనుకోండి. అయ్యో నా ఆస్తి పోయింది, నీ వ్యాపారంలో ఇంత నష్టం వచ్చింది, ఈ సంవత్సరం పంట పాడైపోయింది, ఇట్లాంటి వచ్చినాయి అనుకోండి, బాధపడతారా పడరా? ఎక్కడ ఏంటిది, ఎందుకు బాధపడుతున్నావు, నువ్వు శరీరం కాదు కదా అంటే నాకే ఏదో అయిపోయింది. ఏమైపోయింది అంటే సావు దగ్గర పడింది అన్నట్టు. అంటే నేను ఇప్పటివరకు ఇట్లా ఉన్నాను, అందులో కొంత పోయింది. మనిషి ఓ చేయి పోయింది, ఇంకో చేయి పోయింది, రెండు చేయి పోయింది, నేను చచ్చిపోతున్నా అన్నట్టుగా అనిపిస్తుంది కదండి. అట్లాగే నా దగ్గర 1,00,000 రూపాయలు ఉంది, 90,000 పోయింది, ఇంకో 10,000 మిగిలింది అనుకోండి, 90% నేను చచ్చిపోయినట్టే నాకు అనిపిస్తుంది. నా ఇల్లు పడిపోతే నేను పోయినట్టు అనిపిస్తుంది. ఎందుకు, ఇంటికి నాకు అంత బంధం ఉంది కాబట్టి. అట్లాగే ఊహా చిత్రాలు ఉంటాయి. నా గురించి నేను ఊహించు, నేను చాలా గొప్పవాడిని, బాగా మేధావిని, నేను అనేక గ్రంథాలు చదివాను, దీనికి ఎవరైనా వచ్చి నీ మోహన్ నువ్వేం చదివావు, అన్ని చదివినంత చాలా తప్పు, నీకు అసలు తెలియనే తెలీదు, నీకేం జ్ఞానం లేదని ఎవడు అన్నాడు అనుకోండి, చాలా బాధ కలుగుతుంది. చచ్చిపోయినంత పని, నేను చచ్చిపోయినా అనుకుంటాడు, చచ్చిపోయినట్టుగా అనిపిస్తుంది. ఎందుకని, నా గురించి నేను అట్లా ఊహించుకున్నాను, ఊహా చిత్రం వేసుకున్నాను, ఆ చిత్రం చచ్చిపోయింది. చంపడానికి వచ్చాడు ఎవడో, మన శరీరాన్ని కాదు, నేను తీసుకున్న ఊహా చిత్రాన్ని చంపడానికి వచ్చాడు. నా ఆస్తి పోయింది అంటే ఊహా చిత్రమే, నాకెంత ఆస్తి ఉంది, నాకేం పర్లేదు అనుకుంటున్నాడు, ఊహా చిత్రం లోపల అనుకుంటున్నాడు, అది చచ్చిపోతుంది. నాతో వాదించు, నేను అడుగుతాను, భగవద్గీత 2 శ్లోకాలు చెప్పు, దానికి అర్థం చెప్పు అన్నాడు. మనం చెప్పలేకపోయినాం అనుకోండి, అమ్మా నేను చచ్చిపోయినా, నేను ఇప్పటిదాకా నేను చాలా జ్ఞానిని అనుకున్నాని అని బాధపడతారు. ఇటువంటివన్నీ కూడా మరణ భయం యొక్క కొమ్మలండి, బ్రాంచ్లు, శాఖలు, ఉపశాఖల్లాగా వస్తుంటాయి. అసలు అన్నిటికీ మూలం ఏంటంటే మరణ భయం. దానికి మూలం ఏంటి, శరీరం నేను అనుకోవడం. దాన్ని తీసేయడం అంటే శరీరం నేను కాదు అనుకుంటే ఈ భయం పోతుంది. దాన్ని తీసేయడం కోసం అన్నట్టుగా శ్రీ భగవానుడు మళ్ళీ చెప్తున్నారు దాన్ని. నాయం హంతి నహన్యతే, అది హాని చెప్పదు, నహన్యతే హన్యమానే శరీరే, మళ్ళీ అదే మాట ఈ నెక్స్ట్ తర్వాత శ్లోకంలో. తర్వాత వేదా వినాశినం నిత్యం యయేనమజమవ్యయం కథం సపురుష పార్థకం ఘాతయతి హంతికం. అవినాశి, నిత్యము, పుట్టుకలేనటువంటిది, అవ్యయం, తరగనటువంటిది అయినటువంటి ఆ స్వరూపాన్ని తెలుసుకున్న పురుషుడు, మామూలు పురుషుడు కాదు, తెలుసుకున్న పురుషుడు అంటే జ్ఞాని అని అర్థం. ఇక్కడ ఎవరిని చంపుతాడు, ఎవరిని చంపిస్తాడు, ఇక ఇంకొక అర్థం వస్తుందండి. ఎవరిని చంపుతాడు, ఎవరిని చంపిస్తాడు అంటే అసలు వాడు కర్త కాదు, దేనికి కర్త కాదు. ప్రపంచం నాటకం జరుగుతోంది, చంపడం కుదరదు అసలు. మహా ఇదేం చేస్తారు, ప్రకృతిని చంపుతారు, ప్రకృతిని చంపడం అదే చచ్చిపోతూ ఉంటుంది. ఆ ప్రకృతి నేనేదో చేశాను అనుకుంటాడు, చంపబడటం అంటే. అందుకని ఈ ఆత్మ చంపేది కాదు, చంపబడేది కాదు. ఏమిటి దీని అర్థం లాగితే మనం, సాక్షి, ఆత్మని సాక్షి, ఉత్త సాక్షిగా ఉంటుంది. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాణి విహాయ జీర్ణాని అన్యాని సంయాతి నవాని దేహి. మళ్ళీ అదేనండి, మళ్ళీ ఒక్కోసారి విసుగు కూడా వస్తుంది, ఏంటి మళ్ళీ చెప్తున్నాడని. పాత బట్టల్ని తీసేసి కొత్త బట్టల్ని ఎట్లా ధరిస్తాడో పురుషుడు, అదేవిధంగా పాత శరీరాన్ని వదిలేసి కొత్త శరీరాన్ని తీసుకుంటాడు. అంటే ఇక్కడ జీవుడు అని అర్థం వచ్చింది. నరుడు అనే మాట వాడారు, దేహి అనే మాట వాడారు, ఇంతకుముందు శరీరి అనే మాట వాడారు. దీని అర్థం జీవుడు అంటే శరీరాన్ని అభిమానించిన వాడు అని అర్థం వాడాడు. ఈయన చేస్తున్నది ఏంటి, శరీరం అనేటువంటి అభిమానాన్ని తీసేసుకో, సత్యవాడు ఎవడు లేడు అంటే శరీరం అనే అభిమానాన్ని తీసేస్తే మిగిలింది ఏంటి, శుద్ధమైన ఆత్మ, అభిమానం లేని ఆత్మ పరమాత్మే. అందుకని ఇప్పుడు జీవుడిని పట్టుకొని ఇవన్నీ చెప్తున్నారు. ఓరే నువ్వు ఇట్లా కాదు, నువ్వు సావు లేదు, నువ్వు కర్తవు కాదు, నీకేం కాదు అన్న ఈ జ్ఞానం కనుక పట్టితే ఈ జీవుడు కాస్త పరమాత్మ అయిపోతాడు. ఎక్కడ నిత్య సర్వగత అన్నాడు, అంతటా నిండినటువంటి పరమాత్మలాగా అయిపోతాడు. అందుకని ఇప్పుడు చెప్పేది ఎవరికి, జీవుడికి. బోధ ఏంటి, అట్లా అయిపో, నువ్వు జీవత్వాన్ని వదిలేసేసి
సావు లేని, కర్తృత్వం లేని, బాధలు సుఖదుఖములు లేని ఆ స్వరూపంలాగా నువ్వైపో అని చెప్పడం అన్నమాట అండి. నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః నచైనం క్లేదయంత్యాపో నశోషయతి మారుతః. మళ్ళీ అదేనండి ఇంకో రకంగా. అంటే అదే మళ్ళీ శ్లోకం, ఈ శ్లోకాన్ని 10 సార్లు చదువుకో నీకు అన్ని తగులుతాయి, జపం చేసుకో అన్నట్టు కాకుండా అదే అర్థం వచ్చేటట్టు రకరకాలు. ఇక్కడ ఏం చెప్తున్నారు, శస్త్రములు నరకలేవు, కత్తులు కటాలు బాణాలు ఎటువంటి నిన్నే ఆత్మ ఏం చేయలేవు, అగ్ని దానిని మండింపలేదు, నీరు దానిని తడపలేదు, గాలి దాన్ని ఎండింపలేదు. అంటే ఏంటి, పంచభూతాలు ఎట్లా ఏదొచ్చినా సరే శరీరాన్ని ఏమైనా చేయగలుగుతాయి కానీ శరీరాన్ని చేస్తూనే ఉంటాయి, చేయగలుగుతాయి కదా, ఎప్పుడు చేస్తూనే ఉంటాయి, ఏదో ఒక రకం మార్పు తెస్తూనే ఉంటాయి. ఆత్మస్వరూపానికి పంచభూతాలు ఎంత గొప్పవైనా సరే ఏమీ చేయలేవు. ఈ శరీరాన్ని తీసుకెళ్లి తగలేస్తే అమ్మ మనం ఊహించుకుంటే చాలా బాధగా ఉంటుంది. ఈ శరీరాన్ని తీసుకెళ్లి కాళ్ళు చేతులు కట్టేసి మంటల్లో పడేసాడు, అమ్మో ఎంత కష్టమో ఉంటుంది. ఏం కష్టం లేదు, ఒక క్షణం అమ్మో అనుకుంటాం, స్పృహ పడిపోతుంది, జీవుడు వెళ్ళిపోతాడు, హాయిగా వెళ్ళిపోతాడు. ఒక క్షణం లేదా ఒక మహా అయితే ఒక 6 నిమిషం బాగా బాధపడతాడు. లోపల ఉన్న వాడికి ఏమీ కాదు. అదే అర్థం మళ్ళీ ఇంకొక అచ్చేద్యో యమదాఖ్యో యమక్లేద్యో సోషేచ, మళ్ళీ పైన చెప్పింది మళ్ళీ పునరుక్తి. నిత్య ఇంతకుముందు వచ్చింది, సర్వగతం మళ్ళీ వచ్చింది, రెండోసారి వచ్చింది. అంతటా నిండి ఉంటుంది. అది ఎప్పుడు తెలుసుకుంటే. శరీరాన్ని అభిమానిస్తే ఇక్కడే ఉంటాడు జీవాత్మ, శరీరం మీద అభిమానాన్ని తీసేస్తే పరమాత్మ అంతటా ఉంటాడు. మనం అప్పుడు లఘువాక్య వృత్తి అని చదివాం, అందరూ చాలా తేలిగ్గా చెప్పారు, సంకల్పాలు ఆపేసి పరమాత్మ అయిపోతాం. అదండి నిత్య సర్వగత స్థాణు, కదలకుండా ఉంటుంది. అచల, స్థాణు అచల రెండో ఒకటి. సనాతన, అది సనాతనం ఎప్పటి నుంచో ఉంది. అవ్యక్తోయం, ఇంద్రియం వ్యక్తపరచబడేది కాదు, దాన్ని వ్యక్తం చేయలేం. అంటే ఇంద్రియాలకి తెలియబడదు, అచించోయం మనసుకి తెలియబడదు. మరి ఎట్లా తెలుసుకోవాలంటే ఇక్కడ చెప్పలేదు కానీ మనం చెప్పుకున్న చాలాసార్లు అనుభవంలో చూసుకోవచ్చు. నోటితో చెప్పడానికి కానీ ఫలానా నిరూపించడానికి లేదు, అట్లాగే మనసుతో ఊహించి ఆలోచించడానికి లేదు, అనుభవంలో చూసుకోవచ్చు. అవ్యక్తోయం అచించోయం అవికార్యోయం ఉచ్యతే తస్మాదేవం విదిత్వైనం నానుశోచితుమర్హసి. ఇక్కడ వచ్చింది నానుశోచితుమర్హసి. ఈ విధంగా తెలుసుకున్నందువలన ఇది శుద్ధమైన జ్ఞానం. తెలుసుకున్నందువలన నీకు శోకం పోవాలి. తెలుసుకున్నా నాకు పోలేదు అని మనం అడుగుతుంటాం కదా, దానికి సమాధానం తర్వాత వస్తుంది మనకి గ్రంథంలో. ప్రస్తుతానికి మనం కొద్దిగా చెప్పుకుంటే ఏంటంటే, తెలుసుకున్నా కూడా దుఃఖం పోవట్లేదంటే దాన్ని మళ్ళీ గట్టిగా మననం చేయాలి. ఇప్పుడు మనం చేస్తున్నది అదే, మళ్ళీ ఇంకోసారి చదువుతున్నాం అంటే మననం చేస్తున్నాం. భగవానుడు కూడా అదే చేయిస్తున్నాడు మన చేత, మళ్ళీ అదే విషయం మళ్ళీ చెప్తున్నాడు. మనం కూడా మళ్ళీ రెండోసారి మూడోసారి చదువుతున్నాం. మననం చేస్తూ ఉంటే అది గట్టిపడుతుంది. తర్వాత నిధిధ్యాసన అంటే ధ్యానం, అట్లా ఆగి చూడటం. నేను మారని స్వరూపమా నేనా, ఎట్లా ఉంటుంది అనగానే అట్లా మనసు మారని స్వరూపాన్ని ఊహించుకుంటూ అంటే ధ్యానం చేస్తూ ఆగిపోతుంది. ఇటువంటి ప్రక్రియ ఇదంతా సాధన కిందకు వస్తుంది, జ్ఞానయోగం సాధన. ఇవన్నీ అయిన తర్వాత బాగా మంచి సూక్ష్మగ్రాహి, మంచి శుద్ధ బుద్ధి కలిగినటువంటి వాడైతే ఒకసారి వినంగానే కూడా పట్టుకోవచ్చు. అట్లా జరిగిన వాళ్ళు కొద్ది మంది ఉన్నారని పురాణాలు జనక మహారాజు అయిన వాళ్ళు ఉదాహరణ చెప్తారు. సుఖ మహర్షి, జనక మహారాజు అటువంటి వాళ్ళు. సాధారణంగా అందరూ ఎక్కువ సాధన చేయవలసి ఉంటుంది. మళ్ళీ శ్రవణం, మననం, నిధిధ్యాసన, మళ్ళీ వింటూ ఉండడం, స్వాధ్యాయము, పరిప్రశ్న అని చూసాం. మళ్ళీ గురువు దగ్గర మళ్ళీ సేవించి మళ్ళీ ప్రశ్నిస్తూ ఉండటం, మళ్ళీ తెలుసుకుంటూ ఉండటం, ఇవన్నీ కలిపి సాధన కిందకు వస్తుంది. సిద్ధి పొందిన వాడి యొక్క స్థితిని చెప్తున్నారు. ఎట్లా ఉండాలంటే, ఇది తెలుసుకున్న తర్వాత తస్మాదేవం విదిత్వైనం నానుశోచితుమర్హసి. అర్జునుడికి మొదలుపెట్టినప్పుడు బాధపడుతూ అర్జునుడు మాట్లాడారు కాబట్టి దాన్ని తీసేయడం కోసం నువ్వు శోకింపతగదు అని గట్టిగా చెప్పారు. మనకు కూడానండి. ఫిలాసఫీ ఫర్ ఫిలాసఫీ సేక్ అంటే వేదాంతం కోసం, వేదాంతం మన యొక్క పాండిత్యం నేర్చుకుని గర్వపడటం కోసం కాదు. వేదాంతము, జ్ఞానము, సాంఖ్యయోగం అన్నారు ఇక్కడ. జ్ఞానయోగం దేనికోసం? నానుశోచితుమర్హసి, శోకాన్ని తరించడం కోసం. పండితాహ నాశోచింతని మొదట్లోనే వచ్చింది.
మళ్ళీ అదే మాట చెప్తున్నారు. దేనికి? దీనికోసం, నాను శోకాన్ని తలింపజేయడానికి కోసం. నేను బాగా అర్థం చేసుకున్నాను లేదా అంటే ఇదే గుర్తు. శోకం పోయిందా? ఇంకా బాధపడుతున్నావా? ఇదివరకు కంటే బాధ ఎక్కువైందా? ఏం బాధ ఎక్కువైంది? అదివరకు ఏదో చిన్న చిన్న బాధ, ఇప్పుడు నాకు సమాధి కలగలేదండి అని బాధపడుతున్నారు అనుకోండి, ఇంకా పెరిగిపోతుంది బాధ. అట్లా కాదు, తగ్గుతూ 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 వస్తే నువ్వు సరైన లైన్లో ఉన్నట్టు అర్థం. తస్మాదేవం విదిత్వైనం నానుశోచితుమర్హసి. ఇంత వివరంగా చూసాం నానుశోచితుమర్హసి ఇంతసారి మనం. అదచైనం నిత్యజాతం నిత్యం వా మన్యసే మృతం తదాపిత్వం మహాబాహో నైవం శోచితుమర్హసి. అసలు కాదయ్యా, ఇది ఎప్పుడు చస్తూనే ఉంటుంది, పుడుతూనే ఉంటుంది అనుకున్నప్పటికీ నువ్వు బాధపడకూడదు అన్నారు. కొంతమంది నాస్తికులు అంటుంటారు కదా, ఏంటంటే మీరు చెప్తారు లోపల ఏదో ఉంది, దూరిపోతుంది, వెళ్ళిపోతుంది, ఎక్కడికి పోయి పరిగెత్తిపోతాడు జీవుడు అంటున్నారు, కానీ అదేం లేదండి ఇక్కడే ఉంటుందంటే అయినా కూడా బాధపడదు. ఎందుకని? నువ్వు తప్పించలేవుగా, ఎవడూ తప్పించలేడు. మన పురాణ కథలు తీసుకున్నా, ప్రస్తుతం మన కళ్ళెదుకుండా జరుగుతూ చూసుకున్నా ప్రతి వాడు చచ్చి తీరుతాడు. కాకపోతే కొంతమంది అక్కడక్కడ కనబడతారు. వీడు 150 సంవత్సరాలు బతికారండి, ఫలానా దేశంలో ఉంటారు కొంతమంది, ఎక్కడైనా ఒకళ్ళు ఇద్దరు అట్లాంటి వాళ్ళు ఉండొచ్చు. కానీ ఏదో ఒక రోజు చనిపోవటం, బ్రహ్మదేవుడు కూడా పోతాడు. 100 సంవత్సరాలు ఆయనకి ఆయుర్దాయంటే తర్వాత ఆయన కూడా పోతాడట, బ్రహ్మదేవుడు కూడా పోతాడు. ఇంకెవడు శాశ్వతంగా ఎవడు ఉండడు ఇక్కడ. కాబట్టి శరీర దృష్టితో చెబితే అందరూ పోవలసిన వాళ్లే. జాతస్య ధ్రువో మృత్యు, పుట్టినవాడికి సాగు తప్పదు. పుట్టినవాడికి అంటే పుట్టినవాడు అంటే శరీరం అని అర్థం అండి. ఒకవేళ పుట్టినవాడు అంటే లోపల ఉన్నవాడు కూడా శరీరంతో పాటు చచ్చిపోతాడు నువ్వు అనుకునేటట్లయితే సాగు తప్పదు. ధ్రువం జన్మ అమృతస్య, పుట్టిన దానికి సాగు తప్పదు. ఇదేమి రూల్ అంటే, ఏదైతే పుట్టింది అంటావో, ఏది పుట్టింది? కొండ పుట్టింది అని అనుకోండి. మట్టిలోంచి కొండ పుట్టింది, కొండను తయారు చేశాడు కొత్తగా, అది పోతుంది, ఎప్పుడో కూడా బయలుపోతుంది. మట్టి పుట్టలేదండి మొదటి నుంచి, అప్పటి నుంచో ఉంది భూమి అంటే పోదు, అది కొండ బయలుపోయినా మట్టి ఉంటుంది. అట్లా ఇక్కడ చచ్చేదేవుడు అంటే శరీరం చూసి చచ్చిపోతుంది అనుకుంటే, ఆ దృష్టితో చెబితే శరీరం నువ్వు పుట్టాను అనుకుంటున్నావు కూడా చస్తావు తప్పదు, చచ్చాను అనుకుంటే పుట్టక తప్పదు. ఇది అపరిహార్యము అంటే దీన్ని మార్చటానికి వీలైనటువంటి రూల్. కాబట్టి నువ్వు శోకింప తగదు. తర్వాత అవ్యక్తాదీని భూతాని వ్యక్త మధ్యాని భారత అవ్యక్త నిధనాన్యేవా తత్ర కా పరిదేవన. నానుశోచితుమర్హసి అని 3 శ్లోకాలు వచ్చింది, అంతకుముందు ఒకటి వచ్చింది. ఇక్కడ మళ్ళీ అదే మాట వాడితే బాగాలేదనుకున్నారేమో. తత్ర కా పరిదేవన అన్నాడు, అదే అర్థం. ఏంటి దుఃఖం నీకు? ఎందుకు బాధపడుతున్నావు? తాకత్ర కా పరిదేవన. ఎందుకంటే అవ్యక్తాదీని భూతాని, భూతములు మొదట్లో నీకు తెలియబడలేదు, మధ్యలో కొంతకాలం తెలిసినట్టుగా ఉంటున్నాయి, తర్వాత మళ్ళీ తెలియకుండా పోతున్నాయి. ఇది రూల్, ప్రకృతి యొక్క రూల్. భూతాలన్నీ అంతే. మరి దానికోసం బాధపడటం ఎందుకు? తెలుసుకో, ఎంత తేలిగ్గా ఉంది, తెలుసుకో. నేనేమి చెయ్యలేను అని తెలుసుకోవడమే నాస్తికులకు చెప్పే మాట. అసలు నువ్వు చావు ఆత్మ తెలుసు. కాదని నేను చస్తున్నాను పుడుతున్నాను అనుకుంటే నువ్వేం చేయలేవు, ఇది కూడా జ్ఞానమే. ఏం చేయలేను అని తెలుసుకోవడం జ్ఞానం. ఆ జ్ఞానాన్ని ఉపయోగించి హాయిగా ఉండు. సరే పోతుంది, ఎప్పుడో కూడా పోతుంది, పోతే పని ఏం చేస్తాం అన్నట్టుగా ఉండాలి. ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేనం ఆశ్చర్యవద్వదతి తథైవ చాన్యః ఆశ్చర్యవచ్చైనమన్యః శృణోతి శ్రుత్వాప్యేనం వేదన చైవ కశ్చిత్. కొంతమంది దీన్ని ఆశ్చర్యంగా చూస్తారట, ఆశ్చర్యంగా వింటారట, కొంతమంది ఆశ్చర్యంగా చెబుతూ ఉంటారట. అంటే పండితులు కావచ్చు, గురువులు కావచ్చు, వినేటువంటి సిద్ధులు సాధకులు కావచ్చు, అబ్బో ఆత్మ ఆత్మ అబ్బో ఆత్మ అట్లా అంటుంటారట. శృత్వాప్యేనం వేదన చైవ కశ్చిత్. ఇంత చేసి కూడా చాలా మంది దీన్ని తెలుసుకోలేకుండా ఉన్నారు. ఏమిటి ఆశ్చర్యం ఆశ్చర్యం ఆశ్చర్యం? ఎందుకు? ఏముంది ఆశ్చర్యంగా మాట్లాడతారు? ఆత్మకు ఏమైనా ఆశ్చర్యం ఉందా? నిజంగా చెబితే ఆశ్చర్యం ఏమీ లేదండి ఆత్మలో. ఎప్పుడు ఉండే ఆత్మలో ఆశ్చర్యం ఏంటి? ఇక ప్రపంచంలో ఇది కనపడుతుంటే ఆశ్చర్యపడాలి. ఎట్లా వచ్చిందండి ఈ గడ్డి? భూమిలోంచి ఎట్లా మూసుకొచ్చింది? లేదా నా చర్మంలోంచి వెంట్రుకలు ఎట్లా మూసుకొచ్చినాయి? ఇది ఆశ్చర్యపడాల్సిన విషయం. ఆత్మ ఎప్పుడు ఉంటుంది, మారదు, ఒకే రకంగా ఉంటుంది. దాంట్లో ఆశ్చర్యపడాల్సిందే ఉంది. కానీ ఆశ్చర్యపడుతూ ఉంటారు. అంటే ఏంటి? నిజాన్ని అబద్ధం, అబద్ధాన్ని నిజం అనుకుంటారు. ఏ ఆశ్చర్యం లేకుండా ఎప్పుడు తన దగ్గరే ఉన్నటువంటి దాని గురించి అదేదో గొప్ప విషయమైనట్టు, ఎక్కడో దూరంగా ఉన్నట్టు, ఎవరికి తెలియని విషయమైనట్టు అట్లా ఆశ్చర్యంగా చూస్తారట. దేహీ నిత్యమవధ్యోయం దేహే సర్వస్య భారత తస్మా సర్వాణి భూతాని నత్వం శోచితుమర్హసి. మళ్ళీ వచ్చింది నత్వం శోచిమర్హసి. ఈ విధంగా తెలుసుకుని మళ్ళీ శోకింప తగదు. ఏ విధంగా? దేహీ నిత్యం, దేహి లోపల ఉన్నట్టు దేహి నిత్యుడు, అవధ్యుడు
చంపడానికి వీల్లేనటువంటి వాడు. ఏ దేహంలో ఉన్నవాడైనా సరే అంతే. కాబట్టి ఏ భూతాన్ని చూసినా ఎవరిని చూసినా సరే నువ్వు బాధపడకూడదు. ఎందుకు? నీ దృష్టి మారాలి. లోపల ఉన్నదాన్ని చూడు. ఎక్స్రే కళ్ళు పెట్టుకొని చూడు. ఎక్స్రే మామూలు చూస్తే మనం ఫోటో తీస్తే పైన ఉన్నదంతా కనపడుతుందండి. ఇప్పుడు ఎక్స్రేలు తీస్తున్నారు, ఎక్స్రేలు స్కానింగ్లు ఇట్లాంటివి వస్తున్నారు కదా, ఇట్లాంటివి చేస్తున్నారు. అందులో ఏం కనపడుతుంది? లోపల ఉన్నవి కనపడతాయి. బయట చర్మం కనపడకుండా, బయట మనిషి కనపడకుండా లోపల ఉన్న ఎముకలు, అస్థిపంజరం అట్లాంటివి కనపడుతూ ఉంటాయి. అట్లాగే నీ దృష్టిలో మారు ఎక్స్రే కళ్ళతో దేదో, ఎక్స్రే కదా జ్ఞాన కళ్ళు అనుకోండి, జ్ఞాన చక్షుస్తో చూస్తే ఎట్లా ఉంటుంది? దేహీ నిత్యమవధ్యోయం దేహే సర్వస్య భారత తస్మా సర్వాణి భూతాని. మీకు ఎక్స్రే కళ్ళు పెట్టారనుకోండి, నిజంగా ఏదో పెట్టి మీ కళ్ళకి ఏదో పెద్ద అదొక రకమైన అద్దాలు, కంటి అద్దాలు అవి పెట్టితే అందరికి ఎముకలు మీకు కనపడుతుంటాయి. ప్రపంచం అంతా ఎముకలు 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 ఎక్కడ చూసినా ఎక్స్రే కళ్ళు మనకు వస్తాయి. అలా కాకుండా జ్ఞాన చక్షుష్లు వచ్చినాయి అనుకోండి, అప్పుడు ఎట్లా ఉంటుంది? అందరూ శాశ్వతం, అందరూ నిత్యం, ఎవడు పోవట్లా. శరీరం పడిపోతుంది, లోపల ఉన్న మనిషి అట్లా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు ఇంకో చోటికి, అది కనపడుతుంది. అట్లా చూడగలిగితే మనం లోపల ఉన్న ఆత్మ మన కళ్ళతో చూడలేమనుకోండి, అప్పుడు ఊహించుకోండి. లోపల ఉన్నటువంటి ఆత్మని కానీ మనం చూడగలిగితే ఎట్లా ఉంటుంది? పైన శరీరం ఏదో ఉండిపోతుంది, పైన శరీరం ఆ పైన ఏదో ఈరోజు శ్రీ భగవానుడు చెప్పారు కదా, వస్త్రాన్ని, పాత వస్త్రాన్ని వదిలేసి కొత్త వస్త్రం వేసుకున్నట్టుగా అని చెప్పినట్టు అది కనపడుతూ ఉంటుంది మనకి. ఈ శరీరం తీసేసాడు, అరే తీసే కొత్త చేసావా, కొత్త శరీరం వచ్చినా నీకు, అట్లా కనపడుతూ ఉంటుంది. ఇది జ్ఞాన చక్షుస్తో లోపల ఉన్న స్వరూపాన్ని, ఆత్మని కనుక చూడగలిగితే. అది చెప్తున్నారు ఇక్కడ. తస్మా సర్వాణి భూతాని, అది తెలుసుకున్నటువంటి నీవు అన్ని ఏ భూతం నందైనా సరే శోకింప తగదు. తర్వాత ఇక కథా సందర్భంలో కొద్దిగా ధర్మశాస్త్రం కొద్దిగా చెప్తున్నారండి, చెప్పకపోతే బాగుండదు అన్నట్టు. స్వధర్మమపి చావేక్షణ వికంపితుమర్హసి ధర్మ్యాద్ధీధ్వాశ్రేయోన్య క్షత్రియస్య న విద్యతే. ఈ వరకు 30 శ్లోకాలు అయిపోయినాయి. 11 నుంచి 30, 20 శ్లోకాల్లో ఆత్మనిత్యత్వము, అనాత్మ యొక్క అశాశ్వతత్వము, తర్వాత శోకం లేకుండా ఉండాలి, సమత్వం ఉండాలి, అది సాధించిన వాడు అమృతత్వం వస్తుంది. ఈ మంచి మంచి మాటలకు మంచి జ్ఞానం అంతా చెప్పేశారు. ఇక్కడ కొద్దిగా 5-6 శ్లోకాల్లో లౌకిక ధర్మాన్ని చెప్తున్నారు. నువ్వు నీ స్వధర్మాన్ని చూసి కూడా నువ్వు భయపడకూడదు. ఎందుకంటే క్షత్రియుడైన వాడికి ధర్మయుద్ధం కంటే మించింది లేదు. ధర్మయుద్ధం యుద్ధని అసలైన శత్రువుని ఎప్పుడు యుద్ధం వస్తుందా అని చూస్తుంటారట. యుద్ధంలో చచ్చిపోతే మంచిదని, యుద్ధంలో చచ్చిపోతే వీర స్వర్గం అప్పటికప్పుడు వచ్చేస్తుంది. ఇన్ని వేల సంవత్సరాలు ఈ స్వర్గంలో ఉంటారు, అట్లాంటి ఉన్నాయి శాస్త్రంలో. నిజమో అబద్ధమో కానీ నమ్ముతారు. ఆ రోజులు నమ్మేవాళ్ళు అనిపిస్తోంది. నమ్మి యుద్ధం ఎప్పుడు వస్తుందా అని చూస్తూ ఉంటారు. అట్లా ఇప్పుడు నీకు వచ్చింది ధర్మయుద్ధం. ఎంత అదృష్టవంతుడు నువ్వు అని చెప్తున్నాడు. యదృచ్ఛయాజోపన్నం స్వర్గద్వారం ఓవృతం. నువ్వు అనుకోకుండానే వచ్చేసింది, నువ్వు చేయాలనుకోలే కానీ వచ్చింది. యదృచ్ఛయ వచ్చేసింది, దానంతట దానిలో వచ్చేసింది, ప్రారంధానుసారంగా నీకు వచ్చింది. స్వర్గం తెరుచుకునేది. అటువంటి సుఖి నక్షత్రియ పాదలబంతే యుద్ధమీదృశం. ఏ శత్రువులకైతే ఇటువంటివి యుద్ధాలు లభిస్తాయో వాళ్ళందరూ చాలా అదృష్టవంతులైనా. అసచేత్వం ధర్మ్యం సంగ్రామం నకరిష్యసి. నువ్వు కనుక ధర్మయుద్ధాన్ని నువ్వు చేయకపోతే తత స్వధర్మం కీర్తించ హిత్వ. నీ స్వధర్మాన్ని కీర్తిని రెండింటినీ పోగొట్టుకుంటాడు. కీర్తి కూడా పోతుంది. అయ్యో తిడతారు అందరూ. హిత్వ పాపం అవాప్ససి. ధర్మం పోతుంది, కీర్తి పోతుంది. నువ్వు మంచివాడు, అర్జునుడు చాలా గొప్పవాడు అనుకుంటున్నారు, ఆ కీర్తి పోతుంది, పాపం కూడా వస్తుంది. అకీర్తించాపి భూతాన్ని కథయిష్యంతి తేవియ. మామూలు అకీర్తి కాదని రెచ్చగొట్టినట్టుగా చెబుతున్నారు. ఒరే ఏమవుతుందో చూసుకో, నువ్వు చేయకపోతే ఏమవుతుంది? నీ అకీర్తిని తరతరాలుగా చెప్పుకుంటారు. జన్మ తరతరాలుగా ఎన్ని చరిత్రలో రాసుకుంటాడు అర్జునుడు పిరికివాడని. కథయిష్యంతి తే అవ్యయాం సంభావితస్య చ కీర్తిర్మరణాది త్రిచ్యతే. నీలాగా అర్జునుడు అసహాయసురుడు. 100 మందిని, 1000 మందిని, లక్షల మందిని ఇంతకుముందు 2-3 సార్లు అయింది. ఈ కర్ణుడు, ద్రోణుడు, అర్జునుడు, భవిష్యుడు ఇట్లాంటి వాళ్ళందరినీ కలిసి ఒకసారి ఓడించినటువంటి సందర్భాలు కూడా వచ్చినాయి ఇంతకుముందే. అటువంటి పేరు కలిగినటువంటి నీకు ఇప్పుడు అందరూ తిడుతూ ఉంటే నువ్వు భరించగలవా? భయాద్రణాదుప్రతం. ఊరికే అనుకోరు, భయం వల్ల పారిపోయినాడండి అర్జునుడు అనుకుంటాడు. భయాద్రణాదుప్రతం వంశంతే త్వం మహారథాః ఏషాంచత్వం బహుమతో భూత్వా యాస్య శిలాఘవం. ఎవరి వలనైతే నువ్వు చాలా గొప్పతనాన్ని, గొప్ప గౌరవాన్ని పొందావో వాళ్ళందరూ ఇప్పుడు నిన్ను చీచీ చీచీ అంటుంటే నువ్వు భరించగలవా అని అర్జునుడి యొక్క లౌకికం, తన యొక్క కీర్తి అనే దాని మీద దెబ్బ కొడుతున్నాడు. కీర్తి అపకీర్తి అనే మాటలు తీసుకొచ్చి నీ కీర్తి పోతే నువ్వు చచ్చినట్టే అన్నాడు. దానికంటే సావేనే, శరీరం చచ్చిపోతే నేను కీర్తి తెచ్చేకంటే అది ఒక రకమైన మరణ భయాన్ని చెప్తున్నారండి. అవాచ్యవాదం బహూన్ వదిష్యంతి తవాహితాః నిన్నంతస్తవ సామర్థ్యం తతో దుఃఖతరం నకం. అనరాని మాటలని అంటారు.
బూతులు మాటలు అంటాను చూడండి, బజార్లో బూతు మాటలు మాట్లాడినట్టు నీ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు, నీ గురించి వాళ్ళందరూ చెప్పుకుంటూ ఉంటే అబ్బబ్బా అంతకంటే దుఃఖమే ఉంటుంది చెప్పు. అతో వా ప్రాప్తే స్వర్గం జిత్వా వా భోక్షసే మహిం తస్మాదుత్తిష్టగా ఉంటే యుద్ధాయ కృత నిశ్చయ. 7 శ్లోకాల్లో స్వధర్మాన్ని గురించి చెప్పారు. చివరిగా ఏం చెప్తున్నానంటే, నువ్వు చచ్చావా యుద్ధంలో చచ్చావా స్వర్గం వస్తుంది, బతుకున్నావా ఇక్కడ రాజ్యం వస్తుంది, నష్టమే లేదు, ఎట్లా చూసినా నీకు లాభమే. విన్ విన్ సిచ్యువేషన్ అంటుంటాడు ఇంగ్లీష్ లో. 2 రకాలుగా నీకు లాభమే వస్తుంది. తస్మాదుత్తిష్ట కౌంతేయ యుద్ధాయ కృత నిశ్చయ. కాబట్టి ఒక కౌంతేయుడా యుద్ధమునికి నిశ్చయించుకునిలే అని ఒక 7 శ్లోకాలు ఉపయోగించారు లౌకిక ధర్మాన్ని చెప్పడానికి. ఇది మనకి పెద్దగా అవసరమా అంటే అవసరం లేదు. మన ధర్మాన్ని చేయమని ఈ రోజుల్లో ధర్మం చెప్పుకున్నా, ఈ రోజుల్లో ఏది మన ధర్మం కూడా తెలియనంతగా మారిపోయింది పరిస్థితులు. అందుకని ఈ శ్లోకాలు ఊరికే కథా సందర్భం విని ఊరుకోవచ్చు. తర్వాత మళ్ళీ అసలైనటువంటి మాట వస్తోందండి. సుఖ దుఃఖే సమే కృత్వా లాభాలాభో జయాజయౌ తతో యుద్ధాయ యుజ్యస్వ నైవం పాపమవాప్స్యసి. నువ్వు యుద్ధం చేస్తే పాపం వస్తుంది అనుకుంటున్నావే, నీకేం పాపం రాదు. ఒకవేళ ఇది పాపమా ధర్మ ఆ మాటలు ఆలోచించద్దు. ఎట్లా చేయి, సుఖ దుఃఖములను సమము చేసుకుని, మళ్ళీ వచ్చింది సమం అనే మాట, సుఖ దుఃఖములను సమము చేసుకుని లాభాలాభములు జయాజయములు చేసుకుని అప్పుడు యుద్ధాన్ని చేస్తే నీకు పాపం రాదు. ఎట్లా సమం చేసుకోగలుగుతావు? ఈ ఆత్మజ్ఞానాన్ని ఉపయోగించి. ఆత్మకేం అంటదు, చంపేవాళ్ళు లేడు, చంపబడేవాళ్ళు లేడు, ఏదో జరుగుతోంది అన్నది అంటే అన్ని సమంగా కనపడతాయి. లాభం వచ్చినా ఆత్మకు లేదు, నష్టం వచ్చినా ఆత్మకేం కాదు, జయం వచ్చినా ఆత్మకేం కాదు, అపజయం వచ్చినా ఆత్మకేం కాదు. ఈ దృష్టితో చూస్తే నీకేమీ కాదు అని 7 శ్లోకాల్లో మామూలు లౌకిక ధర్మాన్ని చెప్పి మళ్ళీ ఆత్మజ్ఞానం దగ్గరికి వచ్చారండి. ఇక్కడ ఈ విధంగా యుద్ధం చేయన్నారు. మళ్ళీ యుద్ధతో యుద్ధస్వ మళ్ళీ యుద్ధం చేయి. ఎట్లా? ఆత్మజ్ఞానాన్ని ఉపయోగించుకుని, ఎవరికి ఏం కాదు అన్న ఆత్మజ్ఞానాన్ని ఉపయోగించుకుని యుద్ధం చేయి, నీకేం పాపం రాదు. పాపం వస్తుందేమో అని అర్జునుడు భయపడ్డాడు, ఆ పాపం రాదు అని అభయం ఇస్తున్నారు. ఏషాతే భిగితా సాంఖ్యే బుద్ధిర్యోగే త్రిమాం శృణు బుద్ధ్యాయుక్తో యా పార్థ కర్మబంధం ప్రహాస్యసి. ఇది నీకు సాంఖ్య బుద్ధిని చెప్పానంటే శుద్ధమైన విచారణ మార్గంలో ఎట్లా సమంగా ఉండాలి, ఎట్లా దుఃఖాన్ని పోగొట్టుకోవాలని చెప్పాను. ఇక యోగమునందలి బుద్ధి అంటే ఇంత మనం చెప్పుకున్నాం. యోగమునందలి బుద్ధి అంటే కర్మయోగము అనే మాటతో చెప్తుంటారు. దాని గురించి నేను చెప్పబోతున్నాను. బుద్ధ్యాయుక్తో యా పార్థ కర్మబంధం ప్రహాసతి. దాన్ని తెలుసుకుంటే కర్మబంధం పోతుంది, లేకపోతే కర్మబంధం ఉంటుంది. నేహాభిక్రమణాసోస్తి మొదలుపెట్టింది వేస్ట్ అవుతుందన్న మాట లేదు. ఉత్త కర్మ చేస్తే వేస్ట్ అవుతుంది, సుఖం చేసి ఆపేస్తే. కర్మ యోగంలో అట్లా లేదు. చేస్తే ఏమొస్తుంది? ప్రారంభం పోతుంది, నీ బుద్ధి శుద్ధం అవుతుంది. అటువంటి దాని గురించి చెప్పబోతున్నా అన్నారు. 5-6 శ్లోకాలు ఉపోద్ఘాతం చెప్పి తర్వాత చెప్తారు. ఏం చెప్పారు మనం చూసాం ముందే. కర్మయోగం. కర్మయోగం అంటే ఏంటి? ఫలమును కోరకుండా పని చేయడం అనేది. అట్లా చేస్తుంటే అందులో అభిక్రమనాశము అంటే సుఖం చేసి వదిలేస్తే పోతుందని కానీ, ప్రత్యావాయం మధ్యలో ఆపేస్తే ఎదురు కొడుతుందని కానీ ఏం లేదు. స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయ. కొంచెం చేసినా కూడా మహద్భయాన్ని రక్షిస్తుంది. ఇంతకుముందు చెప్పుకున్నాం. దేవుడి దగ్గరికి ఊరికి దండం పెట్టామనుకోండి, అది నీ ఖాతాలో పడుతుంది, దేవుడు చూసుకుంటాడు. అట్లా కాదు, నాకు ఫలానా కోరిక తీర్చడం కోసం దండం పెట్టానుకోండి, అది తీరుతుందో ఒకవేళ తీరితే నీ దండానికి ఫలితం పోతుంది, అది వచ్చేస్తుంది. అట్లా కోరకుండా ఊరికి దండం పెట్టామనుకోండి, ఊరికి దండం పెట్టి ఇవాళ ఒకటి పెట్టచ్చు, మళ్ళీ వారం రోజుల తర్వాత ఇంకోసారి దండం పెట్టాను కాబట్టి ఖాతాలో పడుతూ ఉంటాయి. అందుకని స్వల్పమప్యస్య ధర్మస్య. కొద్దిగా చేసినా సరే నువ్వు కోరిక లేకుండా చేసావు కాబట్టి భగవంతుడు వాళ్ళన్నీ చూసుకుని నీకు తగిన సమయంలో మోక్షానికి అర్హత కలిగిస్తాడు. వ్యవసాయాత్మిక బుద్ధి ఏకే కురునందన బహుశాఖాఖ్యనంత బుద్ధయో వ్యవసాయం. ఇక్కడ బుద్ధి ఎట్లా ఉంటుందంటే ఒకే రకంగా మంచి నిశ్చయంతో ఉంటుంది. ఇది కర్మయోగంలో. వాళ్ళు కర్మయోగంలో నిశ్చయం ఏంటి? మనం సిద్ధిని పొందాలి, ఎక్కడ మోక్షం అమృతత్వాన్ని పొందాలి, అదే ఒకటే ఉంటుంది. అది లేకపోతే ఏమిటి? బహుశాఖాఖ్యనంతాశ్చ, ఎన్నో రకాలుగా ఇది కావాలి, అది చేద్దాం, ఇట్లా చేద్దాం, ఇట్లా చేద్దాం, అంతం లేకుండా ఉంటుంది, బహుశాఖలుగా ఉంటుంది. యామిమాం పుష్పితాం వాచ్యం ప్రవదంత్య విపశ్చిత వేదవాదరత అపార్థ నాణ్యదస్తి ఇది వాదిన. ఇక్కడ వేదాలను కూడా తిట్టడం మొదలుపెట్టారు. పుష్పితాం వాచ్యం, మంచి చూడటానికి చక్కగా మృదువుగా ఉండేటువంటి మంచి మంచి గొప్ప గొప్ప కొటేషన్స్ తీసుకొచ్చి మంచి మంచి వాక్యాలతో చెప్తూ ఉంటారు. వేద వాదముల ఎందుకు ఇట్లా కాదు అట్లా కాదు వాదించుకుంటూ ఉంటారు. ఇది తప్ప రెండోది గొప్పది లేదు అనుకుంటూ ఉంటారు. కామాత్మాన స్వర్గపర జన్మ కర్మ ఫలప్రదం. కామం కోసం చేస్తూ ఉంటారు. స్వర్గమే వాళ్ళకి అన్నిటికంటే గొప్ప విషయం అనుకుంటారు. మోక్షం గురించి తెలియదు. జన్మ కర్మ ఫలప్రదం, జన్మలు కర్మలు ఫలములు వాటి గురించి చెప్పబడుతుంటారు. క్రియా విశేష బహుళం. అబ్బా ఇట్లా చేయాలి ఇట్లా చేయాలని లక్ష రకాల అబ్బొబ్బో పెద్ద యజ్ఞం చేయబోతున్నారండి, దానికి 100 కోట్ల ఖర్చు అవుతుందండి, ఇట్లా చెప్పుకుంటూ ఉంటారు. అనేక రకాల ద్రవ్యాలు కావాలి, అనేక రకాల పనులు చేయాలి.
భోగైశ్వర్యగతింపతి, భోగము ఐశ్వర్యముల కోసం చేస్తున్నట్టుగా ఉంటుంది. భోగైశ్వర్య ప్రసక్తాన అంతయా అపకృత చేసాం, భోగములు ఐశ్వర్యం వీటి కోసం చూసుకుంటూ వాళ్ళ చేత చెడిపోయినటువంటి మనసు గలవాడై అటువంటి వాళ్ళకి వ్యవసాయాత్మిక బుద్ధి సమాధౌన విధీయతే, అటువంటి వాడికి సమాధి యందు నిలకడగా ఉండడు. ఇక్కడ చెప్పుకున్న సమాధి అంటే సమమైనటువంటి స్థితి యందు ఉండదు. ఇది కర్మలో కర్మను తిడుతున్నారంటే కర్మయోగంలో అది ఉండదు అని చెప్పడం. కర్మయోగాన్ని గొప్ప పొడిగితే కర్మను తిట్టినట్టు, కర్మను తిడుతూ ఉంటే కర్మయోగాన్ని పొగిడినట్టు రెండు రకాలుగా చెప్తున్నారు. త్రైగుణ్య విషయావేద నిస్త్రైగుణ్యో భవార్జున నిర్ద్వంద్వో నిత్యసత్వస్థో నిర్యోగక్షేమాత్మాన్. వేదములన్నీ కూడా మూడు గుణాల గురించి అంటే ప్రాపంచికమైన లౌకికమైనటువంటి సుఖ దుఃఖాన్ని గురించి చెప్పేవి. సుఖాన్ని సంపాదించుకో, దుఃఖాన్ని పోగొట్టుకోని. నిస్త్రైగుణ్యో భవార్జున, నువ్వు అతీతం అయిపో, వేదాలకు అతీతం అయిపో, ప్రకృతికి అతీతమైన అంటే నీ స్వరూపాన్ని నువ్వు తెలుసుకో. నిర్ద్వంద్వో నిత్యసత్వస్థో నిర్యోగక్షేమాత్మవాన్, ద్వంద్వములు లేకుండా ద్వంద్వాలకు అతీతంగా సత్వ నిత్యము ఆత్మయందే ఉంటూ యావానర్థవదపానే సర్వత సంప్లుతోదకే తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానత. అంతటా వెల్లువలాగా వరదలాగా నీరుంటే బావులతో పని ఉంది. అట్లా నీ స్వరూపాన్ని తెలుసుకుంటే నువ్వు బ్రాహ్మణస్య విజానత, తెలుసుకున్నటువంటి బ్రాహ్మణుడు అంటే సిద్ధులు సాధకులు అందరూ ఈ మాటలకు వస్తారు లేదు బ్రాహ్మణులకి వెళ్ళి. అటువంటి వాళ్ళకి వేదములతో అవసరం ఏముంది? ఇంకా వేదములు అంటే ఉపనిషత్తులు కాదు, ఉపనిషత్తులు కాకుండా కర్మ ఉపాసన చెప్పే వాటితో ఏముంది, ప్రయోజనం ఏముంది? కర్మణ్యేవాధికార, అసలైన కర్మయోగం అంటే ఇక్కడ నిర్వచనం. కర్మణ్యేవాధికారస్తే, కర్మల ఎందుకు స్వాతంత్రం ఉంది, చేయకపోవచ్చు, కానీ ఫలముల ఎందు మటుకు వద్దో. నేను చెప్తున్నా, ఫలముల మటు పట్టుకోమాక చెడిపోతావు. ఫలములు కావాలంటే కర్మ చేయి, నేను ప్రారంభం ప్రేరేపించింది ఎందుకు చేయాలనిపించేసి అంతవరకు ఆపేసి అక్కడికి. కర్మ చేయటం ముందు చెప్పుకున్నా, కర్మ చేయడంలో కోరిక ఉండొచ్చు, ఫలముల ఎందు ఉండకూడదు. అంటే చిరు కోరిక, స్వల్పమైన కోరిక, చేసేటప్పటికే అయిపోయింది. ఫలితం కోరకల, ఫలితం దాకా రాకముందే చెయ్యటం వరకు వచ్చింది, చేయగానే అయిపోయింది. అది కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచిన, ఫలముల ఎందు వద్దు. మా కర్మ ఫలే తుర్భో, నీ కర్మ ఫలముల కోసమే పనిచేయడం మొదలుపెట్టమాక, ఊరికే చేయటం నువ్వు చూస్తుంటు కావాలంటే. తర్వాత మతే సంగోస్త్వ కర్మని, ఏమి చేయకుండా ఉండాలి అనుకోమాక, అది మనకు చేయకుండా ఉండాలనే దాని కూడా నీకు ఉండకూడదు, పట్టుదల ఉండకూడదు. చేయాలని పట్టుదల లేదు, చేయకూడదనే పట్టుదల లేదు. అట్లా ఉంటే ఇది అసలైన కర్మయోగం, ఫలితాన్ని కోరకుండా చేయాలి. యోగస్థకురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ సిద్ధ్య సిద్ధ్యో సమో భూత్వా సమత్వం యోగముచ్యతే. యోగమును నిలబడి సంగమును వదిలేసి సిద్ధి అసిద్ధుల్ని సమంగా చూస్తూ, మళ్ళీ వచ్చింది సమం అనే మాట, సమత్వం యోగ ఉచ్యతే. ఆ విధంగా చేస్తూ ఉంటే సమత్వమే యోగము, సమత్వమే యోగము, సమత్వమే యోగము అని నిర్వచనం చెప్పారండి. యోగం అంటే సమత్వం యోగం. కర్మయోగం కానీ సాంఖ్యం అన్నిటికీ సరిపోతుంది ఈ మాట. దూరేణ కేవలం కర్మ బుద్ధి యోగాధనంజయ బుద్ధౌ శరణమన్విచ్చ కృపణా ఫలహేతవ. కర్మ చాలా తక్కువ బుద్ధియోగం కంటే. ఇక్కడ బుద్ధియోగం అంటే కర్మయోగం అనుకోవాలి. బుద్ధిని ఉపయోగించి అంటే జ్ఞానాన్ని కర్మకు జోడిస్తే బుద్ధియోగం అవుతుంది. జ్ఞానాన్ని కర్మకు జోడిస్తూ చేసిన దానికంటే మామూలు కర్మ, లౌకిక కర్మ, వేదములో చెప్పిన కర్మ, అవన్నీ వేదములు కానీ లౌకికమైన కర్మ కానీ అవన్నీ చాలా హీనమైనటువంటివి. బుద్ధవు శరణమన్విచ్చ, కాబట్టి బుద్ధిని శరణం వేడు. ఏం బుద్ధి అంటే ఇంతకుముందు చెప్పుకున్నాం, జ్ఞానం మార్గానికి బుద్ధి కావాలి, విచారంలోనూ మంచి బుద్ధి కావాలి. ఫలం కోరకుండా కర్మ చేయటం అనేటువంటి కర్మయోగానికి కూడా బుద్ధి కావాలి. అందుకని ఈ బుద్ధి యోగం అన్నమాట రెండింటికి సరిపోతుంది. కృపణ ఫలహేతవ, ఫలాన్ని కొడితే దీనులైపోతున్నారు. బుద్ధియుక్తో జహాతీక ఉభే సుకృత దుష్కృతే తస్మాత్ యోగాయుజ్యస్వయోగ కర్మసు కౌశలం. బుద్ధియుక్తుడైన బుద్ధిని కూడినటువంటి వాడు, జ్ఞానయోగ బుద్ధి కానీ కర్మయోగ బుద్ధి కానీ కలిగినటువంటి వాడు సుకృత దుష్కృతం రెండింటిని వదిలేస్తున్నాడు. కాబట్టి యోగాయుజ్యస్వ, యోగం కోసం ప్రయత్నం చేయి. ఇందాక యుద్ధం కోసం ప్రయత్నం చేయనట్టుగా ఇక్కడ యోగం కోసం ప్రయత్నం చేయి. యోగం అంటే కర్మసు కౌశలం. కౌశలం అంటే నేర్పరదనం. నేర్పరదనం అంటే ఏం చెప్పుకున్నాం? పని ఇంకా బాగా చేయడం కాదు, లౌకికంగా బాగా చేయడం కాదు, కర్మను అంటుకోకుండా చేయటం. సిద్ధ్యో సమోభూత్వ, సమంగా చేయడం, సుకృత దుష్కృతం వదిలేయటం, సంఘం లేకుండా చేయటం, సమత్వంతో చేయడం, అది అట్లా నేర్పడతాను. చేయిస్తూ ఉండాలి కానీ అంటుకోకుండా ఉండాలి. కర్మజం బుద్ధియుక్తాహి ఫలం త్యక్త్వా మనీషిణ జన్మబంధ వినిర్ముక్త పదం గచ్చంతి నామయం. బుద్ధితో కూడినటువంటి వాడు కర్మల వల్ల వచ్చినటువంటి ఫలాలన్నింటినీ వదిలేసినటువంటి వాడు జన్మబంధాన్ని విడిచేస్తాడు. జన్మ ఎట్లా వస్తుంది? కర్మ వల్ల సంస్కారములు, సంస్కారం మళ్ళీ కోరిక వల్ల మళ్ళీ కర్మ వలన మళ్ళీ సంస్కారములు, అటువంటి ఫలము, ఇట్లా చేస్తూ జన్మలు తిరుగుతుంటాడు. ఈ జన్మబంధాన్ని వినిచేసి ఫలం వదిలేసిన వాడికి ఇవన్నీ ఉండవు. ఆ పని అయిపోతుంది అంతే, ప్రారంభానుసారంగా పని అయిపోతుంది. ఫలం కోరలేదు కాబట్టి మళ్ళీ జన్మలు ఉండవు. జన్మబంధం నుంచి విముక్తులై పదం గచ్చంతి అనామయం, అనామయమైన పదాన్ని పొందుతాడు. ఇంతకుముందు అమృతత్వం అన్నారు, ఇక్కడ అనామయమైన పదం.
అనామయం అంటే మామూలుగా లోకంలో అర్థం ఏంటంటే ఆరోగ్యంగా ఉండటం. ఆరోగ్యం లాంటిది అంటే హాయిగా ఉండేటువంటి పదము. యదా తే మోహకలిలం బుద్ధిర్విదితరిష్యతి తదా గంతాసి నిర్వేదం శ్రోతవ్యస్య శృతస్య చ. మోహకలిలాన్ని ఎప్పుడు నీ బుద్ధి తరిస్తుందో ఈ విధంగా అంటే అజ్ఞానాన్ని పోగొట్టుకుంటుందో అప్పుడు వినవలసిన దాన్ని వినదాన్ని అన్నిటినీ వదిలేసుకోవచ్చు. నువ్వు ధర్మశాస్త్రాన్ని పట్టించుకోక్కర్లేదు, వేదాన్ని పట్టించుకోక్కర్లేదు. వేదాన్ని పట్టించుకో ఇంత ముందు కూడా వచ్చింది, త్రైగుణ్య విషయ వేద నిస్త్రైగుణ్యో భవార్జునాన్ని. మళ్ళీ అదే విన్నదాన్ని వినవలసిన దాన్ని పట్టించుకోకుండా నువ్వు హాయిగా వైరాగ్యాన్ని పోతావు. ప్రపంచం మొత్తం మీద వైరాగ్యం వస్తుంది అంటే నీలో నువ్వు హాయిగా ఉండగలుగుతావు. జ్ఞాన వైరాగ్యం అని ఇంతకుముందే చెప్పుకున్నాం మనం. శృతి విప్రతిపన్నాతే దాస్తాస్య నిశ్చలా సమాధావచలా బుద్ధిస్తదా యోగమవాప్స్యసి. ఇవాళ చెప్పుకున్నది శ్లోకం. శృతి వలన రకరకములుగా ఉండే తికమక చెందిన నీ మనస్సు నిశ్చలంగా ఎప్పుడు నిలబడుతుందో, నీ బుద్ధి ఎప్పుడు నిశ్చలంగా నిలబడుతుందో అప్పుడు నువ్వు యోగాన్ని పొందినట్లు. ఇక్కడ యోగం అన్న మాటకి అసలైన అర్థం పరమాత్మతో ఐక్యం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పరమాత్మ అటువంటి స్థితిలో ఉంటాడు. ఎటువంటి స్థితిలో? నిశ్చలమైనటువంటి స్థితి. నిశ్చలానికి ఇందాక చెప్పిన సమత్వం అన్నా నిశ్చలమే, అచలం అన్నా నిశ్చలమే, అమృతత్వం అన్నది, అనామయ పదం అన్న అన్ని అదే. ఇక్కడ ఈ శ్లోకంలో తదాయోగమవాప్ససి, పరమాత్మతోటి నువ్వు కలిసిపోవడం అనేటువంటి జరుగుతుంది అని యోగానికి మంచి అర్థం చెప్పారండి. ఈ అర్థం జ్ఞానయోగానికి కర్మయోగానికి ముందు తర్వాత ఏమైనా ఇవ్వాల్సి వాటికి అన్నిటికీ సరిపోతుంది. నిశ్చలంగా ఉంటే పరమాత్మతో కలిసిపోయినట్టు. అదే మనం అప్పుడప్పుడు అంటుంటాం, ఆగి చూడు అంటుంటాం. కొన్ని క్షణాలైనా పరమాత్మతో కలిసినట్టే, పరమాత్మతోటి కలిసినట్టే. నిశ్చలంగా ఆగిపోవాలి. సరే, ఈ విధంగా మనం ముఖ్యమైనటువంటి ఘట్టాన్ని మళ్ళీ ఒకసారి పునరాలోకనం చేశాం. వచ్చే ఆదివారం సాధకులందరికీ ఒక విజ్ఞప్తి. మీరు ఇప్పటివరకు ముఖ్యమైన భాగం వచ్చిందనుకున్నాం కాబట్టి మీకు తోచిన విషయాలు అవి ఇవి కాదు, ఈ భగవద్గీతలో మనం 2వ అధ్యాయంలో చదువుకున్న విషయాలు అవి మీకేమైనా ఉపయోగించినాయా, అర్థమైనయా, అర్థం కాకపోతే ఏమైనా అనుమానాలు ఉన్నాయా? అనుమానాలు ఉంటే కూడా అడగచ్చండి. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పడం మీరు వింటమే అవుతుంది, కానీ ఎదుర్కొన్నా ఉంటే ఏమైనా డౌట్స్ అనుమానాలు ఉంటే అడగచ్చు. ఇప్పుడు అడగడానికి లేకుండా ఉంది. ఈసారి అడగటం ఇంతకుముందు చేసినట్టే. అప్పుడు మనం ఒకసారి చేసాం మనం. ఇప్పుడు గీతా జయంతి నాడు మీ గ్రూప్స్లో వాళ్ళకి కానీ లేకపోతే విష్ణుకు కానీ మీరు రికార్డ్ చేసి అనుమానాలను పంపచ్చు, లేదా మీరు చెప్పదలుచుకున్న విషయాన్ని చెప్పచ్చు. అనుమానాలు కానీ, అది ఎట్లా నాకు ఉపయోగిస్తుందని కానీ, లేక ఎట్లా ఉపయోగించుకోవాలని అనుకుంటున్నాను అని కానీ, ఈ విషయాల మీద మీరందరూ మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాల్ని తెలియజేయవచ్చు. అది అయిన తర్వాత మళ్ళీ మనం తర్వాత శ్లోకాలకు వెళ్దాం. పై వారానికి మీరు తయారుగా ఈ 3 లోపలే రికార్డ్ చేసి పంపొచ్చు. లేక అప్పటికప్పుడు చెప్పడం కూడా కష్టం అనుకుంటే ముందే రికార్డ్ చేసి పంపండి, లేకపోతే అప్పుడు చెప్పినా పర్వాలేదు. కృష్ణం వందే జగద్గురుం, కృష్ణం వందే జగద్గురుం, చిదానందరూప శివోహం శివోహం.